హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్గా ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? ఓకే, సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఐ ఎనేబుల్ ద రికార్డింగ్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ. Okay, we'll start the session అండి. So we'll see the recap and then we'll continue for the today's topics. So బేసికల్ నిన్న మనం చెక్ చేసింది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ చెక్ చేసామండి, లైక్ AWS అకౌంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కానీ ఆర్ఎల్స్ మనకి బడ్జెట్ సెటప్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెక్ చేసామండి. సో హోప్ మీరు అందరూ కూడా కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా లైక్ బడ్జెట్స్ అనేటువంటి సెటప్ చేసుకున్నారు అనుకుంటున్నాను, యాజ్ వెల్ యాజ్ ఈ MFA సెటప్ అనేటువంటిది కూడా ఎనేబుల్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో మనం ఇటువంటి సెక్యూరిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ AWS అకౌంట్. అండ్ దెన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ ఎట్లా సెటప్ అయి ఉన్నాయి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అదర్ AWS సర్వీసెస్ అండి. సో ఎక్కడో చోట మనకి ఇది వస్తూనే ఉంటుంది, రీజన్స్ అవైలబిలిటీ జోన్స్ తగులుతూనే ఉంటుంది. సో అందు గురించి మనకి ఇది బేసిక్ గానైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇవాళ టాపిక్స్ అండి, మనం ఇప్పటిదాకా బేసిక్స్ అండ్ ఏమనుకోవచ్చు అంటే బిల్డింగ్ బ్లాక్స్ మాత్రం మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చేసి ఫస్ట్ AWS సర్వీస్ ని మనం డిస్కషన్ అయితే స్టార్ట్ చేస్తామండి. సో ఫస్ట్ ఇవాళ చెక్ చేసేది ఏంటి అని అంటే డిఫరెంట్ వేస్ టు కనెక్ట్ AWS, ఎన్ని మీడియంస్ నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు. దెన్ ఫస్ట్ సర్వీస్ IAM గురించి అండి, సో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ IAM సర్వీస్ లో ఉన్నటువంటి బేసిక్స్ గురించి, యూజర్స్ గురించి, రోల్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, పాలసీస్ అంటే ఏంటి అనేటువంటిది అంతా చెక్ చేస్తామండి. సో మన డిస్కషన్ లో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అని అంటే, సో ఫస్ట్ మీకు స్లోగా ఒక సర్వీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము కొంచెం అడాప్ట్ అయ్యేంత వరకు కూడా. సో దెన్ మళ్ళీ అదే సర్వీస్కి వచ్చి మనం వాటిపైన అడ్వాన్స్డ్ డిస్కషన్స్ అన్ని కూడా చేస్తామండి. సో సేమ్ అదే విధంగా ఇవాళ IAM సర్వీస్కి వచ్చేసి మనం ఏం డిస్కస్ చేస్తామంటే, సో దాని కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం, దాని బేసిక్ యూసేజ్ ఒకటి మాత్రం ఇవాళ చెక్ చేస్తామండి. సో దీనిపైన మళ్ళీ మీకు అడ్వాన్స్డ్ గా కూడా ఉంటుంది, అక్కడ మీరు ఈ IAM సర్వీస్ పర్మిషన్స్ లో, పాలసీస్ లో ఎట్లా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు, కస్టమ్ గా మనకి నచ్చినట్టుగా ఒక పర్మిషన్ ఆర్ పాలసీ రాయాలి అంటే ఎట్లా చేసుకోవాలనేటువంటిది మనం అప్పుడు అప్కమింగ్ సెషన్స్ లో అయితే డిస్కస్ చేస్తామండి. బట్ ఫర్ టుడే IAM లో ఉన్నటువంటి బేసిక్స్ అండ్ బేసిక్ యూసెస్ అంతా కూడా చెక్ చేస్తామండి. సో వీటన్నిటిపైన మనం డెమో చేస్తాము. సో అండ్ దెన్ యాక్సెస్ కీస్ గురించి ఆల్రెడీ నిన్న కూడా మనం చూసాము, నిన్న కూడా డిస్కస్ చేసాము. ప్రోగ్రామేటిక్ ఆర్ అదర్ వేస్ లో కనెక్ట్ అవ్వాలి అంటే యాక్సెస్ కీస్ కావాలి. సో ఈ యాక్సెస్ కీస్ యూజ్ చేసుకుని మనం AWS CLI లో ఎట్లా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద మీకు CLI యూసెస్ కూడా తెలియాలండి. సో సిసాప్స్ ఇంజనీర్ కూడా ఇది ఐడియా ఉండాలి. నార్మల్లీ AWS మీరు ఎవరు యూజ్ చేస్తున్నారండి, మీకు CLI ద్వారా, కన్సోల్ ద్వారా 2 వేస్ లో కూడా మీకు ఖచ్చితంగా కూడా యూసెస్ అనేటువంటి తెలియాలి. మేబీ మీరు అందులో ప్రొఫెషనల్ కాకపోవచ్చు, అంటే ప్రో యూజర్ కాకపోవచ్చు అండి CLI యూజ్ చేయడం. బట్ CLI యూజ్ చేయడానికి మీకు సమ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. సో దట్ ఫ్యూచర్ లో మీకు ఏదైనా సర్వీస్కి వచ్చేసి ఏదైనా పర్టికులర్ యూసెస్ కి మీరు CLI తో కనెక్ట్ అవ్వాలి అనుకున్న రియల్ టైమ్ సినారియోస్ లో, రియల్ టైమ్ రిక్వైర్మెంట్ లో, సో దట్ వాటి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ మీరు చెక్ చేస్తూ కూడా వాటిని మీరు చెక్ చేసేటువంటి ఛాన్స్ అండ్ పాసిబిలిటీస్ అయితే మనకు ఉంటాయండి. సో దీనిపైన కూడా నేను మీకు CLI మీద ఎట్లా మనం రిఫరెన్స్ డాక్యుమెంట్ చెక్ చేయాలి, ఏదైనా ఒక కమాండ్ మనం రన్ చేయాలి అంటే దానికి ఉన్నటువంటి రిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సేమ్ మనకు లైనెక్స్ కనుక మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే లైనెక్స్ లో మీకు మ్యాన్ పేస్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో ఒక కమాండ్ కి సంబంధించి AWS లో కూడా ఎవ్రీ కమాండ్ కి కూడా దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ అన్ని కూడా మనకి సిమిలర్ గా ఉంటుంది. సో ఇది కూడా మనం డెమోస్ చూస్తున్నప్పుడే దీని గురించి చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనం డిఫరెంట్ వేస్ టు కనెక్ట్, ఎన్ని వేస్ లో కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటి చెక్ చేద్దాం. సో ఒకటి AWS కన్సోల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అండి. ఇక్కడ మీరు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు విధంగా AWS వెబ్సైట్ అని కాల్ చేయరండి ఎక్కడ కూడా. సో ఆల్రెడీ AWS మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కాల్ చేసేది ఏంటంటే వెబ్సైట్ ని కన్సోల్ అని పిలుస్తారండి. సో దట్ మీరు కన్సోల్ లాగిన్ అవుతున్నారా, కన్సోల్ యాక్సెస్ ఉందా, కన్సోల్ కి మీకు ఆ కన్సోల్ లో ఇంప్లిమెంట్ చేశారా, ఎక్కడ క్రియేట్ చేశారు, ఇట్లా మీరు ఈ డిస్కషన్స్ అన్ని జరిగేటప్పుడు కన్సోల్ అనేటువంటి వర్డ్ రావాలి తప్ప AWS వెబ్సైట్ అని కానీ లేకపోతే ఇట్లా అని కానీ రాకూడదు. ఓకే, ఒకవేళ వచ్చినా పర్లేదు కానీ, బట్ నార్మల్లీ దీన్ని మనం కన్సోల్ అనేది కాల్ చేస్తామండి వెబ్సైట్ ని. సో GUI బేస్డ్ లాగిన్ కావాలి అని అంటే మీకు కన్సోల్ ద్వారా లాగిన్ అవుతారు. అండ్ దెన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు CLI ద్వారా అవుతుందండి. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు ప్రోగ్రామేటిక్ గా కూడా మీరు కనెక్ట్ అవుతారు. సో ప్రోగ్రామేటిక్ గా కనెక్ట్ అవుతున్నప్పుడు మీకు సెపరేట్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్స్ ఉంటాయి. ప్రోగ్రామేటిక్ లో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదండి. సో ఎవరైతే మీరు డెవలపర్స్ అనే వాళ్ళు ఉంటారో, సో డెవలపర్స్ అందరూ కూడా SDKs ని యూజ్ చేస్తారండి. సో డెవలపర్స్ తో పాటు కొంతమంది డెవాప్స్ ఇంజనీర్స్ కానీ ఆర్ కొంతమంది సిసాప్స్ ఇంజనీర్స్ కానీ టు పర్ఫార్మ్ సమ్ ఆఫ్ ద ఆటోమేటెడ్ ఆపరేషన్స్ అండి.
సో కొన్ని ఆటోమేషన్స్ చేసేదానికి కూడా వీళ్ళు ఈ ఎస్టీకేని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ డెవలపర్స్ కి పర్ఫెక్ట్ గా కూడా ఎస్టీకేస్ తో ఏడబ్ల్యూఎస్ కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి అనేటువంటి స్పెసిఫిక్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా డెవలప్ చేయండి. ఏడబ్ల్యూఎస్ లో మోస్ట్ ఆఫ్ ద కామన్లీ యూజ్డ్ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా మీ ఎస్టీకేస్ అవైలబుల్ గా ఉన్నాయి. అవి చెక్ చేస్తే మనకి సో జావా మీద ఉంది, పైథాన్ మీద ఉంది, .NET, PHP, Node.js ఇట్లా చూసుకుంటే ఏ లాంగ్వేజ్ మీదైనా సరే మీకు ఏడబ్ల్యూఎస్ ఎస్టీకేస్ పర్ఫెక్ట్లీ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ లాంగ్వేజెస్ లో మీరు ఏడబ్ల్యూఎస్ కి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది కూడా మీకు తెలిసి ఉండాలి. సేమ్ మీరు కన్సోల్లో ఏవైతే ఆపరేషన్స్ మీరు చేస్తున్నారో అదే టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మీరు ఎస్టీకే ద్వారా కూడా మీరు చేయగలిగి ఉండాలండి. ఆ రిలేటివ్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా యాజ్ ఎ డెవలపర్ గా కూడా మీకు ఉండాలి. సో అప్పుడే మీరు డెవలపర్ రోల్స్ కి మీరు అచీవ్ చేయగలుగుతారండి. లేదు సిసాప్స్ అండ్ డెవాప్స్ ఒకటే కావాలి అనుకుంటే దెన్ మీకు కన్సోల్ ఒకటి సరిపోతుంది, CLI కూడా సరిపోతుందండి. బట్ ఫర్ సమ్ ఆఫ్ ది ఆటోమేటెడ్ ఆపరేషన్స్ మీకు ఎస్టీకే అనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్లీ ఎక్కువ ఏం యూస్ చేస్తారంటే ఆటోమేషన్ కి పైథాన్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి సో మీరు అట్లీస్ట్ పైథాన్ తోటి పైథాన్ లో మీకు ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వాలి అంటే బోటో 3 అనేటువంటి ఒక లైబ్రరీ ఉంటుందండి. మేబీ మీరు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ లో ఉంటే కనుక బోటో 3 అనేటువంటిది మీరు వినే ఉంటారు మీరు చేస్తున్నటువంటి రోల్స్ లో. సో బోటో 3 ఏంటంటే జస్ట్ పైథాన్ లైబ్రరీ. మనకి ఇది ఏం చేస్తుంది అంటే విచ్ ప్రొవైడ్స్ లైక్ హౌ టు కనెక్ట్ టు ఏడబ్ల్యూఎస్ యూజింగ్ ప్రోగ్రామాటిక్ లాంగ్వేజెస్ అండి. సో పైథాన్ లో ఉండేటువంటి బోటో 3 లైబ్రరీ ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వడానికి మనకు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా ఈ 3 వేస్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఇవి 3 కాకుండానండి మనకి ఇంకొన్ని వేస్ ఉన్నాయి. సో ఒకటి HTTP APIs అని కూడా ఉంటుందండి. సో HTTP APIs ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు అండి. సో రెస్ట్ APIs అని కాల్ చేస్తాం కదా, సో APIs యూస్ చేసుకుని కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఈ పాసిబిలిటీ కూడా ఉంది. టోటల్ గా చెక్ చేస్తే 4 డిఫరెంట్ వేస్ లో మీరు ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వచ్చు. ఎవ్రీ యాక్షన్ కూడా మీరు పెర్ఫామ్ చేయొచ్చండి. సో టోటల్ 100% ఆపరేషన్స్ ఉంటే 100% ఆపరేషన్స్ లో మేబీ ఒక 95% ఆఫ్ ద ఆపరేషన్ మీరు కన్సోల్ ద్వారా చేయగలుగుతారు. రిమైనింగ్ 100% కూడా మీకు ఏం చేస్తారు అని అంటే మొత్తం CLI ద్వారా ప్రోగ్రామాటిక్ అన్ని చేయగలుగుతారండి. కన్సోల్ ద్వారానే మనం ఒక 5 to 10% ఆఫ్ ద ఆపరేషన్స్ మనం చేయలేమండి. కొన్ని యాక్షన్స్ అని మనం పర్ఫామ్ చేయలేం. కానీ అది దేనికి పర్ఫామ్ చేయలేము అనేటువంటి ఏడబ్ల్యూఎస్ వాడు స్పెసిఫై చేస్తాడు. అది స్పెసిఫై చేసిన చోట మాత్రం మనకు ఖచ్చితంగా కూడా CLI లాంటిది, STK లాంటిది మాత్రమే యూజ్ చేయవలసిన ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. కానీ జనరల్ గా తీసుకుంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ అన్ని ఆపరేషన్స్ లో కూడా మన కన్సోల్, CLI అండ్ STK 3 కూడా యూజ్ చేసుకోవచ్చు. HTTP APIs కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇవి కాకుండా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆటోమేషన్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ ఏంటి అని అంటే క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది కూడా యూజ్ చేస్తామండి. సో క్లౌడ్ ఫార్మేషన్, సో ఇది AWS టూల్ అయితే క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేస్తారు. జనరిక్ గా అయితే మీరు టెర్రాఫార్మ్ అనేటువంటిది కూడా యూస్ చేస్తారండి. సో ఇవేంటి అంటే మీకు మేనేజ్మెంట్ కాదండి, ఇవి జస్ట్ కాన్ఫిగరేషన్ కూడా కాదు, మీ రిసోర్సెస్ అనేటువంటిది AWS మీద క్రియేషన్ చేయడానికి మాత్రం యూజ్ అయ్యేటువంటి 2 టూల్స్ అనమాట. కానీ వన్స్ అవి క్రియేట్ అయిన తర్వాత వాటిని యాక్సెస్ చేయాలన్నా, వాటిని యూజ్ చేయాలన్నా మీరు ఈ 4 డిఫరెంట్ వేస్ ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అగైన్ ఈ 4 డిఫరెంట్ వేస్ లో మీరు క్రియేట్ చేయగలుగుతారు, మేనేజ్ చేయగలుగుతారు, రీడ్ చేయగలుగుతారు, లిస్ట్ చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారండి. బట్ క్లౌడ్ ఫార్మేషన్ అండ్ టెర్రాఫార్మ్ ఏంటంటే ఇవి మీకు జస్ట్ క్రియేషన్ వరకు మాత్రమే, క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ వాటిని అప్డేట్ చేయడానికి, ఇవి రెండింటికి తప్ప మీకు అగైన్ మళ్ళీ వాటిని రీడ్ చేయడానికి అట్లా మీకు యూసేజ్ అంటూ క్లౌడ్ ఫార్మేషన్, టెర్రాఫార్మ్ మీద అయితే ఉండదండి. సో కాబట్టి మొత్తం ఇన్ని డిఫరెంట్ వేస్ లో మనం AWS కనెక్ట్ అవ్వచ్చు, క్రియేట్ చేయొచ్చు, వాటిని మేనేజ్ చేసుకోవడానికి వాటి రిలేటివ్ బెనిఫిట్స్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ IAM సర్వీస్ గురించి చెక్ చేద్దామండి. సో IAM సర్వీస్ అని అంటే AWS లో ఎవ్రీ సర్వీస్ కి కూడా మీకండి షార్ట్ ఫామ్ ఉంటుంది, లాంగ్ ఫామ్ కూడా ఉంటుంది. సో అట్లా IAM అనేటువంటిది ఏంటంటే ఇట్ ఇస్ షార్ట్ ఫామ్ అండి. సో బట్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అండి. మనకి AWS లో చూసుకుంటే 200+ AWS సర్వీసెస్ ఉన్నాయి. సో బై డిఫాల్ట్ మనకి వచ్చేటువంటి రూట్ యూజర్ కి ఏమవుతుందంటేనండి కంప్లీట్ ప్రివిలేజెస్ వస్తాయండి. సో వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ మన రియల్ టైమ్ సినారియోస్ లో ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కంపెనీని కానీ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఈ కంపెనీలో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు, మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఒకే టీంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారండి. కానీ మరి అట్లా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు మనకి ఈ రూట్ యూజర్ అనేటువంటి దానికి అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఇదే రూట్ యూజర్ కనుక మీకు అందరికీ కూడా షేర్ చేస్తానండి, ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం అనేటువంటిది వస్తుందండి. ఏమిటి అని అంటే ఇంతమంది యూజర్స్, ఇంతమంది ఇంజనీర్స్ లో ఎవరు ఎగ్జాక్ట్ గా ఏ రిసోర్స్ ని క్రియేట్ చేశారు, ఎవరు దేనిని మేనేజ్ చేస్తున్నారు, ఎవరి దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయి అనేటువంటిది అంతా కూడా మనకు చాలా డిఫికల్టీ అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం అట్లా రూట్ యూజర్ అసలు ప్రొవైడ్ చేయమండి. ఎందుకనంటే ఒకటి రూట్ యూజర్ కి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ కి సేమ్ క్రెడెన్షియల్స్ ఎప్పుడు కూడా రియల్ టైమ్ లో ఆర్గనైజేషన్స్ ఇవ్వండి, కంపెనీస్ అన్ని కూడా. మనం ఇప్పుడు కూడా ఎటువంటి యాక్సెస్ అనేటువంటి ప్రొవైడ్ చేయాలి అని అంటే వి విల్ ఓన్లీ ప్రొవైడ్ ద లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అండి.
లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటిది ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ AWS సెక్యూరిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుందండి. అంటే AWS కూడా మీకు రూట్ అకౌంట్ ద్వారా కంప్లీట్ యాక్సెస్ ఇచ్చినప్పటికీ మీరు మీ కింద ఉన్న యూజర్స్ కి మీరు యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అని అంటే మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అండి. సో లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ టీం ఉంది. ఈ డెవలపర్ టీమ్ కి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అని అవసరం లేదు కదండి. డెవలప్మెంట్ టీమ్ రిలేటెడ్ పర్మిషన్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అగైన్ ఆ పర్మిషన్స్ లో కంప్లీట్ గా క్రియేట్ చేయడం కానీ, రీడ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ పర్మిషన్స్ అవసరం లేదు కదండి. బేసికల్ సింపుల్ గా క్రౌడ్ ఆపరేషన్స్ అంటారు. క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ కదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఎగ్జాంపుల్ లైక్ 1 year ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ ఉంటారు, ఆర్ ఎల్స్ 2 year ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ ఉంటారు, లెవెల్ 1 ఇంజనీర్స్, లెవెల్ 2 ఇంజనీర్స్, లెవెల్ 3 ఇంజనీర్స్ ఉంటారు. అట్లా బేస్డ్ ఆన్ వాళ్ళ లెవెల్ ని బట్టి కూడా మనం పర్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. బేసికల్లీ రియల్ టైమ్ సినారియోస్ లో ఏమవుతుంది అంటే లెవెల్ 1 అండ్ లెవెల్ 2 కి డిలీట్ పర్మిషన్స్ ఇవ్వరండి. వీళ్ళకి జస్ట్ క్రియేట్ అండ్ రీడ్ అండ్ అప్డేట్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. అట్లా ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ వాళ్ళ రోల్ అండ్ డెసిగ్నేషన్ బట్టి కూడా మనం లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటేనండి, ఇక్కడ మీకు సెపరేట్ గా యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, యూజర్స్ కి మీరు సెపరేట్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి. అగైన్ మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, అంటే ఇంజనీర్స్ ఉన్నారండి. ఇంజనీర్స్ కి మీరు యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదా కొన్నిసార్లు ఆటోమేటెడ్ గా మీ అప్లికేషన్ నుంచి మీరు AWS కి కనెక్ట్ అవ్వాల్సిన నీడ్ అయితే వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఈ రూట్ యూజర్ కాకుండా నార్మల్ యూజర్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందండి. అట్లా మనం లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటి ప్రిన్సిపల్ మనకి ఎప్పుడు కూడా మ్యాండేటరీగా ఒక థంబ్ రూల్ గా మనం ఫాలో అవ్వాలండి. ఇన్ కేస్ మనం కనుక ఒక IAM యూజర్ క్రియేట్ చేయవలసిన నీడ్ వచ్చింది అనుకుంటే IAM యూజర్ కి ఆ పర్టికులర్ ఇంజనీర్ కి ఏ సర్వీస్ మీద యాక్సెస్ కావాలి, అవుట్ ఆఫ్ 200+ సర్వీసెస్ లో అగైన్ ఆ స్పెసిఫిక్ సర్వీస్ లో రీడ్ యాక్సెస్ కావాలా, రైట్ యాక్సెస్ కావాలా, లేకపోతే డిలీట్ యాక్సెస్ కావాలా అనేటువంటి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కూడా తీసుకొని వాళ్ళకి ఆ పర్టికులర్ 2-3 పర్మిషన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలండి. అగైన్ ఆ 2-3 పర్మిషన్స్ కూడా AWS లో డిఫరెంట్ సర్వీసెస్ లో డిఫరెంట్ రీసోర్సెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం నిన్న EC2 అనేటువంటి ఎగ్జాంపుల్, ఒక సర్వర్ ఎగ్జాంపుల్ అయితే మనం చెప్పుకుంటున్నాం. ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు, అట్లా మీరు ఒక 100 సర్వర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. కానీ అట్లా ఒక 100 సర్వర్స్ మీద మీరు పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి ఆ 4-5 సర్వర్స్ మీద మాత్రమే మీరు రెస్ట్రిక్ట్ చేయొచ్చండి. అట్లా మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ రీసోర్సెస్ విత్ ఇన్ ద సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మీరు రిస్ట్రిక్షన్ చేసి వాటికి మాత్రమే స్పెసిఫిక్ యాక్సెస్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయొచ్చు. అయితే అవన్నీ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వాటికి రిలేటెడ్ పర్మిషన్స్ ఎట్లా మనం మేనేజ్ చేసుకోవాలనేటువంటిది అప్కమింగ్ లో సెషన్స్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటామండి. బట్ ఇట్లా డిఫరెంట్ టీమ్స్ అండ్ డిఫరెంట్ ఇంజనీర్స్ ఉన్నప్పుడు మనం ఇట్లా స్పెసిఫిక్ గా అయితే చూస్తామండి. ఇట్లా వీళ్ళందరికీ యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక సర్వీస్ ఏంటి అని అంటే IAM సర్వీస్ అండి. అందు గురించి మనం IAM సర్వీస్ ని ఫస్ట్ చెప్పుకోవడానికి రీజన్ కూడా ఏంటి అని అంటే IAM సర్వీస్ లో మనం ఏదైనా యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయాలి అన్న IAM యూజర్ క్రియేట్ చేసుకునే మనం కూడా పెర్ఫామ్ చేసుకోవడం, మనం కూడా డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకోవడం, ఇవి కూడా మనం అట్లనే చేసుకోవాలి. ఈవెన్ మన ఓన్ అకౌంట్స్ లో కూడా, మన ఓన్ అకౌంట్స్, మన ఫ్రీ టైర్ అకౌంట్స్ లో కూడా అట్లనే చేసుకోవాలండి. IAM యూజర్ ద్వారా మాత్రం మీరు సబ్ యూజర్స్, సబ్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీని ఫుల్ ఫామ్ చెక్ చేస్తే I for ఐడెంటిటీ అండ్ A for యాక్సెస్, M for మేనేజ్మెంట్ అండి. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మనకి ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐడెంటిటీ అంటే ఏంటి? సో బేసికలీ ఐడెంటిటీ అంటే బేసికలీ ఇది మీకు అథెంటికేషన్ కోసం యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనం AWS అకౌంట్ కి అయితే లాగిన్ అవుతున్నాం. సో లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నారో సో విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అథెంటికేషన్ అండి. సో లాగిన్ అయితే మీకు ఐడెంటిటీ ద్వారా సక్సెస్ అవుతుంది. కానీ మీకు యాక్సెస్ అనేటువంటిది కావాలనుకోండి, సో దానికి మీకు స్పెసిఫిక్ గా ఇప్పటిదాకా మనం సర్వీస్ బేస్డ్ పర్మిషన్స్ కానీ, లేకపోతే సర్వీస్ లో విత్ ఇన్ సర్వీస్ లో క్రౌడ్ ఆపరేషన్స్ బేస్డ్ పర్మిషన్స్ కానీ ఏవైతే కావాలని అనుకుంటున్నామో సో వీటన్నిటి యాక్సెస్ మీకు కావాలి అని అంటే దెన్ వీ విల్ గో ఫర్ ద యాక్సెస్ మేనేజ్మెంట్ అండి. సో హియర్ ఇట్ యాక్చువల్లీ ప్రొవైడ్స్ ద ఆథరైజేషన్ ఫర్ యూ. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది అంటే ఐడెంటిటీలో మీరు జస్ట్ లాగిన్ అవడానికి మాత్రం మీకు పర్మిషన్ వచ్చేస్తుందండి ఒకసారి యూజర్ క్రియేట్ చేయగానే. బట్ ఆ యూజర్ కి ఏ సర్వీస్ యాక్సెస్ అవ్వాలి అనేటువంటిది కావాలి అంటే దెన్ మీరు ఇక్కడ ఆథరైజేషన్ లో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలండి. సో దీన్ని మీకు సింపుల్ టర్మ్స్ లో నేను చెప్పాలి అని అంటే మనకి ఇన్స్టాగ్రామ్ అనేటువంటి ఎగ్జాంపుల్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ బై డిఫాల్ట్ గానండి మనం ఒకసారి మన అకౌంట్ లోకి లాగిన్ అయితే ఐడెంటిటీ అనేటువంటి సక్సెస్ అవుతుంది. ఈ ఐడెంటిటీ తోటి మనం ఆల్ పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని చూడగలం, కానీ ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని మనం చూడలేమండి. వాళ్ళ ప్రొఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ ప్రొఫైల్లో ఉన్నటువంటి డేటా కానీ, ఇమేజెస్ కానీ, కంటెంట్ కానీ మనకు కనిపించదు, బికాస్ అది మనకి ప్రైవేట్ అని చెప్తూ ఉంటుందండి. కానీ మనం ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తామో, ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు సో దెన్ అప్పుడు వాళ్ళు మనల్ని ఆథరైజ్ చేస్తున్నారండి.
వాళ్ళు మనల్ని ఆథరైజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి కంటెంట్ ని మనం చూడగలుగుతున్నాం. సో విచ్ ఇస్ బేసికలీ ఆథరైజేషన్ అండి. ఇట్లా మనకి ఐఏఎం ద్వారా ఐడెంటిటీని మేనేజ్ చేయొచ్చండి, ఆథరైజేషన్ కూడా మేనేజ్ చేయొచ్చు. సో దీని AWS టెర్మినాలజీస్ లో ఐడెంటిటీ యాక్సెస్ అంటామండి. సో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది మనకి ఐఏఎం సర్వీస్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తుందండి. అయితే ఈ ఐఏఎం సర్వీస్ లో ఎగ్జాక్ట్ గా మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి చెక్ చేస్తే కనుక, సో ఫస్ట్ థింగ్ ఐడెంటిటీస్ అండి. సో ఆల్రెడీ 2 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ పార్ట్ ఐడెంటిటీ, సెకండ్ వన్ వచ్చేసి యాక్సెస్ అండి. సో ఐడెంటిటీస్ లో మనకి ఉన్నటువంటి సబ్ సర్వీస్ ఏంటి అని అంటే, సబ్ పార్ట్స్ కింద చెప్పుకుంటే ఐడెంటిటీస్ కింద యూజర్స్ వస్తారండి, యూజర్స్ తో పాటు గ్రూప్స్ అనేది వస్తుంది, గ్రూప్స్ తో పాటు కొత్తగా మనకి రోల్స్ అనేటువంటిది కూడా వస్తుందండి. ఇక్కడ చాలా మంది AWS ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు రోల్స్ అనేటువంటి దాని దగ్గర ఎక్కువగా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో రోల్స్ అంటే ఏంటి అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోవడంలో సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు వెళ్ళే కొద్ది కూడా రోల్స్ అనేటువంటిది ఈజీ అవుతుంది. నేను కూడా దీన్ని ఈజియెస్ట్ ఫామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అయితే ట్రై చేస్తాను. సో యూజర్స్ అనేటువంటి ఏంటి అంటే, ఇది డైరెక్ట్ గా యూజర్ అనేటువంటిది అందరికీ కూడా తెలిసింది. మీకు ఇప్పుడు ఒక AWS అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసినప్పుడు అదే AWS అకౌంట్ ని మల్టిపుల్ యూజర్స్ కి మీరు షేర్ చేయాలి అనుకుంటే దెన్ యూ విల్ క్రియేట్ IAM యూజర్స్ అండి. IAM యూజర్స్ ఎవరు క్రియేట్ చేస్తారండి? ఎవరైతే ఇంజనీర్స్ అనే వాళ్ళు ఉంటారో ఆ ఇంజనీర్స్ అందరికీ కూడా మీరు IAM యూజర్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తారు. ఒకటి ఆ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ పర్పస్ ఏంటి అని అంటే, మీకు ప్రోగ్రామేటిక్ గా AWS మీరు కనెక్ట్ అవ్వాలి అన్నా, ఏదో ఒక అప్లికేషన్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలి అనుకున్నా ఆ సినారియోలో కూడా మీరు యూజర్ అనేటువంటి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటండి? హ్యూమన్ బీయింగ్స్ లాగిన్ అవుతున్నప్పుడు వాళ్ళు కన్సోల్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారండి. బట్ అప్లికేషన్ నుంచి లాగిన్ అవుతున్నప్పుడు వీళ్ళకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవసరం లేదు కాబట్టి అప్లికేషన్ నుంచి లాగిన్ అవుతున్న మీరు యాక్సెస్ కీస్ అనేటువంటిది ఇస్తారండి. అప్పుడు అప్లికేషన్ లాగిన్ అవ్వగలుగుతారు. మరి అదే ఇంజనీర్ అనుకోండి, ఇంజనీర్కి ఏమవుతుందండి? వీళ్ళు కన్సోల్ ద్వారా కూడా లాగిన్ అవ్వగలుగుతారు. దెన్ వీళ్ళు యాక్సెస్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తే CLI అండ్ SDK వీటి నుంచి కూడా లాగిన్ అవుతారు. సో కాబట్టి ఎప్పుడైతే మనకి హ్యూమన్ బీయింగ్స్ కి ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలా, యాక్సెస్ కీస్ ఇవ్వాలా అన్నటువంటి రిక్వైర్మెంట్ తీసుకొని ఏదో ఒకటే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ 2 రిక్వైర్మెంట్స్ ఉంటే 2 కూడా ప్రొవైడ్ చేస్తాం. బట్ అప్లికేషన్ స్పెసిఫిక్ గా వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ అప్లికేషన్ ప్రోగ్రామేటిక్ గా CLI ద్వారా లాగిన్ అవుతారు కాబట్టి వీళ్ళకి ఓన్లీ యాక్సెస్ కీస్ ఒకటి మాత్రం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. యూజర్స్ అనేటువంటి జనరల్ గా అందరికీ తెలిసినటువంటి విషయమే. మన లోకల్ ల్యాప్టాప్స్ లో యూజర్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, సింపుల్ గా AWS యూజర్స్ కూడా అట్లానే క్రియేట్ చేసుకుంటామండి. సో దెన్ కమ్స్ ఫర్ ద గ్రూప్స్. గ్రూప్స్ అనేవి కూడా మీకు అందరికీ కూడా ఐడియా ఉంటుందండి. సో గ్రూప్స్ అంటే మీకు బేసికలీ కూడా ఈ పైన ఏదైతే రిలవెంట్ యూజర్స్ ఉన్నారో యూజర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక గ్రూప్ లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యూజర్స్ అనేటువంటిది మనం క్రియేట్ చేసినప్పుడు ఈ యూజర్స్ అందరికీ కూడా మనం ప్రీవియస్ చేసినటువంటి డిస్కషన్ లో పర్మిషన్స్ మేనేజ్ చేయాలి, యాక్సెస్ అనేటువంటి మేనేజ్ చేయాలి. మరి ఒక్కొక్క యూజర్ కి కూడా నేను ఒక్కొక్క పాలసీ అనేటువంటిది నేను అటాచ్ చేయాలనుకోండి, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కింద, యాజ్ IAM అడ్మినిస్ట్రేటర్ కింద నాకు ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది అనేటువంటిది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్ యూజర్స్ ఉన్నారనుకోండి మన కంపెనీలో, ఈ 1000 యూజర్స్ కి కూడా సెపరేట్ గా నేను పాలసీస్ మెయింటైన్ చేసుకోవాలి, పర్మిషన్స్ మెయింటైన్ చేసుకోవాలంటే ఇది మనకి చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే సింపుల్ గా గ్రూప్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ రిలేటెడ్ గ్రూప్ అనుకోండి, సో వీళ్ళందరినీ కూడా గ్రూప్ లో పెట్టేస్తాం. సో ఇది మీకు డెవ్ గ్రూప్ అవుతుందండి. సేమ్ అట్లానే మీకు వేరే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ గ్రూప్ వేరే ఉంటుంది. సో అట్లా టెస్టింగ్ గ్రూప్ వాళ్ళందరినీ కూడా వేరే సెపరేట్ గ్రూప్ లో పెట్టేస్తాం. ఇట్లా గ్రూప్స్ యూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటేనండి, మీకు పర్మిషన్స్ అనేటువంటి సెపరేట్ గా మీరు అసైన్ చేయవలసిన అవసరం లేదండి. యూజర్ బేస్డ్ పర్మిషన్స్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ పైన అప్లై చేస్తారు. సో డెవ్ గ్రూప్ పైన అప్లై చేస్తారు, టెస్టింగ్ గ్రూప్ పైన అప్లై చేస్తారు. సో ఇక్కడ మీరు ఏదైతే పర్మిషన్స్ మీరు గ్రూప్ పైన అసైన్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా ఇవి వీళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఇన్హెరిట్ అవుతుందండి. సో ఇట్లా ఏమవుతుందంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ 1000 మెంబర్స్ కి సెపరేట్ గా యాడ్ చేసే బదులు ఈ 1000 మెంబర్స్ ని కూడా మీరు ఒక 50 గ్రూప్స్ కింద స్ప్లిట్ చేశారనుకోండి, బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క జాబ్ రోల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ బట్టి, డెసిగ్నేషన్స్ బట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ 50 గ్రూప్స్ మీద మాత్రం మీరు పర్మిషన్స్ అసైన్ చేస్తే సరిపోతుందండి. సో ఇట్లా ఏమవుతుందంటే మీరు ఒక గ్రూప్ మీద పర్మిషన్స్ తీసేయాలి అన్నా, ఒక గ్రూప్ పైన పర్మిషన్స్ యాడ్ చేయాలి అన్నా మీకు గ్రూప్స్ అనేటువంటిది ఏమవుతుందంటే మేనేజ్మెంట్ యాక్టివిటీ అనేటువంటిది మీకు ఈజీ అవుతుందండి. సో అందు గురించి మనం కూడా ఏం చెప్తున్నామంటే, సో కలెక్షన్ ఆఫ్ రిలేటివ్ యూజర్స్ అని చెప్తున్నాం, జస్ట్ టు మేనేజ్ ద పర్మిషన్స్ అండి. గ్రూప్స్ అనేటువంటి గ్రూప్స్ ద్వారా మీకు లాగిన్ అవడానికి మీకు యాక్సెస్ రాదు, ఎందుకంటే IAM యూజర్ లోనే మీకు యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, ఆర్ యాక్సెస్ కీస్ ఉంటుంది. గ్రూప్స్ ఏంటంటే ఇట్ జస్ట్ ఎ గ్రూపింగ్ టర్మ్ టు మెయింటైన్ ద పర్మిషన్స్ అండి. ఫర్ సెట్ ఆఫ్ యూజర్స్ కి కామన్ గా పర్మిషన్స్ అనేవి మేనేజ్ చేయడానికి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో యూజర్స్ అండ్ గ్రూప్స్ అనేటువంటి చాలా మందికి ఈజీగా అర్థమయ్యేటువంటిదే. సో ఇది మీకు ఎక్కువ డిఫికల్టీ అనేటువంటిది ఉండదు. బట్ రోల్స్ అనేటువంటి తీసుకుంటే ఇది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాట్ ఈస్ రోల్?
సో వాట్ ఈస్ రోల్ అనేటువంటి ఎగ్జాంపుల్ గా చెక్ చేస్తానండి. మనం ఒకసారి మూవీ ఫీల్డ్ కి వెళ్దాం. సో సినిమా ఫీల్డ్ కి వెళ్దాం. సో సినిమా ఫీల్డ్ లో ఒక యాక్టర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో తెలుగు కాబట్టి ప్రభాస్ అనేటువంటిది అయితే నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా. సో నార్మల్లీ ఉన్నప్పుడు ప్రభాస్ అనేవాడు ఇట్లా ఉంటాడు. సో ఇదే ప్రభాస్ అనేవాడు ఒక బాహుబలి లాంటి మూవీ తీసాడు అనుకోండి. బాహుబలిలో క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ రోల్ అనేటువంటిది దీన్ని పెర్ఫామ్ చేస్తాడు. నార్మల్ లైఫ్ లో ఎట్లా ఉంటున్నాడో బాహుబలి మూవీలో మనకి ఎట్లా కనిపించలేదు కదండి. ఏం చేశాడు అంటే బాహుబలిలో ఏదైతే రోల్ అనేటువంటిది డిజైన్ చేశారో ఆ రోల్ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఆ రోల్ ఎట్లానైతే చేస్తుందో అట్లా పెర్ఫామ్ చేశాడు కదా. సో అంటే అక్కడ ఒక రోల్ ని బట్టి కూడా తన క్యారెక్టర్ చేంజ్ చేసుకుని ఆ క్యారెక్టర్ పెర్ఫామ్ చేయడం జరిగిందండి. సో విచ్ ఇస్ కాల్డ్ ఎస్ రోల్ అంటాం. అట్లా వీళ్ళు ఏదైతే మూవీ చేస్తారో ఆ మూవీలో ఉన్నటువంటి క్యారెక్టర్ అండ్ స్టోరీ బేస్ చేసుకుని వచ్చేటువంటి రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ ని బేస్ చేసుకుని వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంతేగాని ఎవ్రీ రోల్ లో కూడా వీళ్ళు రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటున్నారో అట్లా ఉండరు కదండి. సో ఈ రోల్ అనేటువంటిది ఎక్కడి వరకు ఉంటుందండి. సో వాళ్ళు మూవీ సెట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు షూటింగ్ అనేటువంటి చేస్తున్నప్పుడు రోల్లోకి వెళ్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత రోల్ నుంచి బయటకు వచ్చేస్తారండి. అంటే నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. సేమ్ అట్లానేనండి ఇక్కడ రోల్స్ అనేవి కూడా మీకు ఎట్లా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఒక యూజర్ అనేవాడు ఉన్నాడండి. సో యూజర్ కి ఏమవుతుందంటే యూజర్ కి జస్ట్ లాగిన్ పర్మిషన్ ఒక్కటే ఉంది కానీ వేరే ఏ స్పెసిఫిక్ పర్మిషన్ కూడా లేదు వేరొక సర్వీస్ కి. సో ఇటువంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ రియల్ టైమ్ సినారీస్ లో జస్ట్ లాగిన్ అవ్వడానికి మాత్రం ఐఏఎం యూజర్ అనేటువంటిది క్రియేట్ చేస్తారండి. బట్ లాగిన్ అయిన తర్వాత మీరు మీ ప్రాజెక్ట్ కి ఆర్ మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ మీ టాస్క్స్ కానీ మీరు పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు మీకు సమ్ ఐఏఎం రోల్ అనేటువంటిది ఉంటుందండి బేసికలీ. సో ఐఏఎం రోల్ అనేటువంటి మీకు ఒకటి క్రియేట్ చేసి పెడతారు. మీరేం చేస్తారంటే మీకు ఎప్పుడైతే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారో అప్పుడు ఈ రోల్ ని మీరు అజ్యూమ్ చేసుకుంటారు. అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి లాగిన్ రిలేటెడ్ పర్మిషన్స్ పోయి ఈ రోల్ పైన ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ మీకు అజ్యూమ్ అవుతుందండి. సో జస్ట్ ఇక్కడ ఈ క్యారెక్టర్ బదులుగా బాహుబలి క్యారెక్టర్ లో ఎట్లనైతే ఈ యాక్టర్ కి మనకి రోల్ అనేటువంటి చేంజ్ అవుతుందో ఇక్కడ రోల్ కి కూడా సెపరేట్ పర్మిషన్స్ ఉంటాయి. ఐఏఎం యూజర్ కి సెపరేట్ పర్మిషన్స్ ఉంటాయి. గ్రూప్స్ కి సెపరేట్ పర్మిషన్స్ ఉంటాయండి. సో అట్లా రోల్స్ పైన ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో మీరు ఎప్పుడైతే ఇట్లా ఒక నార్మల్ యూజర్ నుంచి రోల్ అజంప్షన్ చేసుకుంటారో అజంప్షన్ చేసుకున్నప్పుడు అప్పుడు రోల్ పైన ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి. రోల్ పైన పర్మిషన్స్ మీకు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పర్మిషన్స్ మీకు పోతాయండి. మళ్ళీ ఎప్పుడైతే ఆ రోల్ ని మీరు రోల్ నుంచి బయటకు వచ్చేస్తారో మళ్ళీ అగైన్ మీ నార్మల్ పర్మిషన్స్ అన్ని మీకు వస్తాయండి. అట్లా రియల్ టైమ్ సినారియోస్ లో మీకు ఏమవుతుంది అంటే అండి మీరు ఒకటే యూజర్ ఉంటారు కానీ మీకు మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. 1 2 3 4 ఇట్లా మీకు డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు మేనేజ్ చేయాలి. ఇట్లా అని చెప్పి ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో మీకు ఐఏఎం యూజర్ క్రియేట్ చేస్తారంటే కాదండి. వన్ ఆఫ్ ది యూజర్స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోనే మీకు అకౌంట్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ ఐఏఎం యూజర్ అయితే క్రియేట్ చేస్తారండి. బట్ రిమైనింగ్ అకౌంట్స్ అన్నిటిలో కూడా మీకు రోల్ అనేటువంటిది క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ రోల్ క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ రోల్ క్రియేట్ చేస్తున్నారండి. సో ఏమవుతుందండి ఫస్ట్ అకౌంట్ లో లాగిన్ అయ్యాడు, ఓకే బానే ఉంది. సెకండ్ అకౌంట్ లోకి వెళ్ళి యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే దెన్ రోల్ అస్యూమ్ చేసుకుని వెళ్తాడండి. థర్డ్ అకౌంట్కి వెళ్ళాలన్నా రోల్ అస్యూమ్ చేసుకుంటాడు. ఫోర్త్ అకౌంట్కి వెళ్ళాలన్నా రోల్ అస్యూమ్ చేసుకుని వెళ్తాడు. వాడి పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాడు. ఇట్లా రోల్ ఏం చేస్తుందంటే వాడు రోల్లోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు టెంపరరీ పర్మిషన్స్ ఇస్తుందండి. సో రోల్ అన్నప్పుడు మీకు గుర్తుకు రావాల్సిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే టెంపరరీ అని. సో టెంపరరీ వర్డ్ అనేటువంటి మనకు గుర్తొస్తే రోల్ మనకి టెంపరరీ క్రెడెన్షియల్స్ ఆర్ ద టెంపరరీ పర్మిషన్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటిది మీకు ఈజీగా కూడా అర్థమవుతుందండి. సో ఇది మనం మెయిన్ గా దేనికి ప్రొవైడ్ చేస్తామంటేనండి AWS లో 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్ లో కూడా ఒక AWS సర్వీస్ వేరొక AWS సర్వీస్ ని కనెక్ట్ అయ్యేటువంటి పర్మిషన్స్ AWS లో ఉన్నటువంటి సర్వీసెస్ వాటికే ఉండదు. సో కాబట్టి ఒక AWS సర్వీస్ ని వేరొక AWS సర్వీస్ కి కనెక్ట్ అవ్వాలి అని అంటే మీకు అక్కడ రోల్స్ అనేటువంటిది ఉండాలండి. అక్కడ మీరు ఐఏఎం యూజర్స్ యూజ్ చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ EC2 సర్వీస్ నుంచి అంటే ఒక సర్వర్ నుంచి ఒక S3 లోకి కనుక మీరు ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయాలి అన్నా డౌన్లోడ్ చేయాలి అనుకున్నా మీరు EC2 పైన రోల్ అనేటువంటిది అసైన్ చేస్తారు. అప్పుడు EC2కి ఏమొస్తుంది అంటే పర్మిషన్స్ వస్తుందండి. ఎందుకంటే మీకు S3 నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అప్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్స్ వస్తాయి. సో ఇట్లా రియల్ టైమ్ సినారియోస్ లో ఒక సర్వీస్ నుంచి వేరొక సర్వీస్ కి మీరు పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలి అన్న అప్పుడు మీరు రోల్స్ అనేవి యూజ్ చేస్తారండి. సేమ్ అట్లానే ఒక బయట యూజర్స్ అండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఆన్ ప్రిమైజ్ ఆర్గనైజేషన్స్ లో ఆల్రెడీ సెట్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. మేబీ 5000 యూజర్స్ 10,000 యూజర్స్ ఆల్రెడీ మన ఆర్గనైజేషన్ లో ఉంటారు. ఇప్పుడు మనం AWS ని యూజ్ చేసుకుంటున్నామండి. సో AWS యూజ్ చేసుకుంటే మళ్ళీ అగైన్ ఈ 5,000 యూజర్స్ ని మళ్ళీ AWS లో మళ్ళీ క్రియేట్ చేస్తామంటే కాదండి. ఆల్రెడీ ఆన్ ప్రిమైజ్ లో 5,000 యూజర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ యూజర్ డేటాబేస్ సంథింగ్ ఏదో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ యూజర్ డేటాబేస్ నుంచి కూడా మన ఫెడరేషన్ అనేటువంటి చేసుకోవచ్చండి.
ఈ ఫెడరేషన్ చేసేటప్పుడు కూడా మీరు రోల్స్ అనేటువంటిది యూజ్ చేస్తారండి. ఇక్కడ మీరు మళ్ళీ సెపరేట్‌గా యూజర్స్ ఉండదనమాట. సో, జస్ట్ లైక్ సింగిల్ సైన్ ఆన్ అనేటువంటిది ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. సో, సింగిల్ సైన్ ఆన్ అనేటువంటిది అయితే ఎట్లా అయితే ఉంటుందో, అంటే ఒకటే లాగిన్ ఉంటది. కాకపోతే మల్టిపుల్ అప్లికేషన్స్‌కి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ ఒక్క లాగిన్ నుంచి. సేమ్ అట్లానే మీకు ఆన్ ప్రిమైజ్‌లో యాక్టివ్ డైరెక్టరీలో మీరు లాగిన్ అయితే, సో, ఆటోమేటిక్‌గా బేస్డ్ ఆన్ ఈ రోల్ అజంప్షన్ బట్టి కూడా మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి యాక్సెస్ కూడా తెచ్చుకోవచ్చండి. అప్పుడు కూడా మన రోల్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. లేదా ఇట్లా మనం సెకండ్ మల్టీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో క్రాస్ అకౌంట్ అంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి మనం టెంపరరీ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అన్నా, మన రోల్స్ అనేటువంటిది యూజ్ చేసుకుంటూ కూడా ఉంటాం. అట్లా రోల్స్ అనేటువంటిది ఉంటుంది. హోప్ రోల్స్ మీద అయితే ఒక క్లియర్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. యూజర్స్ అండ్ గ్రూప్స్ అనేటువంటిది మనకి నార్మల్ యాజ్ యూజువల్ గానే ఉంటుంది. అది అందరికి అర్థమయ్యేటువంటి విషయమే. బట్ రోల్స్ అనేటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో, ఇన్ కేస్ ఏదైనా రోల్స్ పైన క్వెరీస్ ఉంటే మీరు యాడ్ చేయండి. లేదు క్లియర్‌గా ఉంటే యెస్ అని అయితే మీరు యాడ్ చేయండి. సో దట్ నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. యెస్. ఆదిత్య గారు రోల్స్ అసైన్ చేయడం, అన్‌అసైన్ చేయడం ఈస్ ఎ మాన్యుయల్ ప్రాసెస్. యెస్. ఓకే. రోల్స్ గురించి చాలా మంది ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో దట్ నేను ఒకసారి మళ్ళీ తీసుకుంటానండి రోల్స్ గురించి. సో బేసికల్లీ యూజర్స్ లాగిన్ అవ్వడానికైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్‌గా మీకు యాక్సెస్ ఉంటది. అది ఓకే. బట్ రోల్స్ గురించి స్పెసిఫిక్‌గా చెక్ చేస్తానండి. రోల్స్ అనేటువంటిది మీకు ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి అన్నా బిట్వీన్ ద 200 సర్వీసెస్ అప్పుడు కూడా మనం రోల్స్ అనేటువంటిది యూజ్ చేస్తామండి. సో రోల్స్ అనేటువంటి మీకేంటంటే టెంపరరీ యాక్సెస్ అండి. సో ఐ యామ్ సీయింగ్ సమ్ 2, 3 క్వెషన్స్ అబౌట్ ప్రయారిటీ బిట్వీన్ యూజర్స్ అండ్ రోల్స్. సో ప్రయారిటీ ఏంటంటేనండి ఎవరు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలి అన్నా ఐఏఎం యూజర్ అయితే మ్యాండేటరీ. ఐఏఎం యూజర్ లేకుండా ఎవ్వరు కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అవ్వలేరండి. సో నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక యూజర్ నేను క్రియేట్ చేశానండి. సో ఇదే యూజర్‌కి నేను ఏంటి అంటే జస్ట్ లాగిన్ పర్మిషన్స్ ఒక్కటే ఉన్నాయి. వేరే సర్వీస్ పర్మిషన్స్ ఏమీ కూడా లేవండి. అయితే వీళ్ళు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అయ్యారు. ఓకే. బానే ఉంది. ఇప్పుడు రోల్‌ని నేను అస్యూమ్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఐఏఎం యూజర్ అనేటువంటిది లేకుండా ఒక రోల్‌ని నేను అస్యూమ్ చేసుకోలేనండి. డైరెక్ట్‌గా వితౌట్ ఎనీ అథెంటికేషన్ ఐఏఎం రోల్‌ని అస్యూమ్ చేసుకోవడానికి ఉండదండి. ఐఏఎం రోల్‌ని మీరు అస్యూమ్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ మీ దగ్గర సమ్ ఐఏఎం యూజర్ అనేటువంటిది ఉండాలి. అప్పుడే కదా మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోపలికి వెళ్ళేది. వన్స్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోపలికి వెళ్ళిన తర్వాత అగైన్ మీకు అక్కడ రోల్ అస్యూమ్ చేసుకునే పర్మిషన్ ఉందా లేదా అనేటువంటి పాలిసీ మీ పైన ఉన్నప్పుడే మీరు ఈ రోల్‌ని అజంప్షన్ చేసుకోవచ్చండి. అస్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కరెంట్‌లీ నాకు ఇక్కడ ఉన్న పర్మిషన్స్ ఏంటంటే లాగిన్ అనేటువంటి పర్మిషన్స్ ఒక్కటే ఉన్నాయండి. ఇంతకు మించి వేరే పర్మిషన్స్ ఏమీ కూడా లేవు. కానీ నేను ఎప్పుడైతే రోల్‌ని అస్యూమ్ చేస్తానో, ఈ రోల్ పైన ఏవైతే సమ్ పర్మిషన్స్ ఉంటాయో, ఈ పర్మిషన్స్ అన్నీ కూడానండి మనకి రోల్ ఈ పర్టిక్యులర్ యూజర్‌కి అజంప్షన్ అవుతాయండి. సో జస్ట్ సమ్ టెంపరరీ పర్మిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్‌కొచ్చేసి EC2లో ఉన్నటువంటి సర్వర్స్ క్రియేట్ చేయడం గాని, సర్వర్స్ డిలీట్ చేయడం గాని, సర్వర్స్ మేనేజ్ చేసేటువంటి పర్మిషన్స్ ఈ రోల్ పైన ఉంది. ఎప్పుడైతే ఈ లాగిన్ యూజర్ జస్ట్ ఈ రోల్ అసైన్ చేసుకుంటాడో, అస్యూమ్ చేసుకుంటాడో, ఇప్పుడు ఈ లాగిన్ పర్మిషన్స్ నుంచి దీనికి EC2 పర్మిషన్స్ అనేవి కూడా వస్తదండి. సో అప్పుడు EC2లో ఉన్న యాక్టివిటీస్ అన్ని పెర్ఫార్మ్ చేయగలుగుతాడు. వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత రోల్ నుంచి అగైన్ బయటకొచ్చేస్తాడండి. అగైన్ ఇక్కడ రోల్ క్రెడెన్షియల్స్ ఏంటంటే ఇవి టెంపరరీ క్రెడెన్షియల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ వరకు మీరు కండిషన్ పెట్టుకుంటే 1 అవర్ వరకే ఈ క్రెడెన్షియల్స్ అనేవి యాక్టివ్‌గా ఉంటాయి. లేదు ఒక 12 అవర్స్ వరకు పెట్టుకుంటే 12 అవర్స్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయండి. సో ఇవి మీకు టెంపరరీ క్రెడెన్షియల్స్ అండి. ఏడబ్ల్యూఎస్‌లో మీకు ప్రయారిటీ దేనికుంటదంటే సో రోల్స్‌కి మీకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అండ్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ కింద మీరు చెక్ చేసినా మీకు రోల్స్‌కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కంపేర్ టు ది యూజర్. బట్ ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలి అనంటే మీకు యూజర్ అనేటువంటిది ఉండాలి. ఆ యూజర్ నుంచి మాత్రమే దెన్ మీరు రోల్‌కి అనేటువంటిది అజంప్షన్ అనేటువంటిది చేసుకోవచ్చండి.
అయితే మీకు ఇది మెయిన్‌గా ఎక్కడ ప్రయారిటీ అవుతది అనంటే, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌లో ఒక సర్వీస్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే, రెండిటి మధ్య కమ్యూనికేషన్ చేసుకోవాలి అనంటే, అక్కడ మీరు రోల్స్ అనేటువంటిది యూజ్ చేస్తారండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే. ఒక సర్వర్ నుంచి S3 అనేటువంటి స్టోరేజ్ సర్వీస్‌లోకి ఫైల్స్ అప్‌లోడ్ చేయాలి అన్నా, ఫైల్స్ డిలీట్ చేయాలన్నా, ఫైల్స్ మేనేజ్ చేయాలన్నా ఇక్కడ ఏం జరుగుతుందండి? బిట్వీన్ ద సర్వీస్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మీరేం చేయాలి అనంటే, ఆల్రెడీ EC2 ఈస్ పార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అండి. సో, కాబట్టి ఇక్కడ మీరు అగైన్ మళ్ళీ ఐఏఎం యూజర్ ద్వారా మీరు చేయక్కర్లే. డైరెక్ట్‌గా EC2 పైకి మీరొక రోల్ అనేటువంటిది అప్లై చేశారనుకోండి. ఈ రోల్ అనేటువంటి మీరు అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, EC2లో మళ్ళీ అగైన్ మీరు ఐఏఎం యూజర్ రిలేటెడ్‌గా యాక్సెస్ కీస్ అండ్ సీక్రెట్ కీస్ మీరు కాన్ఫిగర్ చేయవలసిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు రోల్ అసైన్ చేశారు కాబట్టి, ఈ రోల్‌ని బేస్ చేసుకొని EC2 మీదకి EC2లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్స్ టెంపరరీగా క్రెడెన్షియల్స్ జనరేట్ చేసుకుంటూ ఉంటదండి. సో దట్ డైరెక్ట్‌గా వితౌట్ కాన్ఫిగరింగ్ దీస్ క్రెడెన్షియల్స్ డైరెక్ట్‌గా మనం S3ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. సేమ్ ఇది నేను మీకు డెమోలో కూడా చూస్తున్నప్పుడు క్లియర్ ఐడియా వస్తదండి. సో, అక్కడ మనం చెక్ చేద్దాం దీని గురించి. అండ్ సేమ్ అట్లనే ఫెడరేటెడ్ యూజర్స్ అండి. సో, ఫెడరేటెడ్ యూజర్స్ వచ్చేసరికి మీకసలు యూజర్స్ అనేటువంటిది అవసరం ఉండదండి. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆన్ ప్రిమైజ్‌లో యూజర్స్ అనేవారు లేకపోతే, అంటే ఎగ్జిస్టింగ్ ఏడీలో యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అటువంటి సిట్యుయేషన్‌లో డైరెక్ట్‌గా మీరు ఫెడరేషన్ అనేటువంటిది యూజ్ చేసుకుంటారు. ఫెడరేషన్ ఈస్ నథింగ్ బట్ మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్‌లో ఒక యాక్టివ్ డైరెక్టరీ అనేటువంటిది ఉంది. ఈ యాక్టివ్ డైరెక్టరీలో యాక్టివ్ డైరెక్టరీ కావచ్చండి. వేరే ఏదైనా యూజర్ డేటాబేస్ కావచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ డేటాబేస్‌లో ఒక 1000 యూజర్స్ ఉన్నారు. సో, ఈ 1000 యూజర్స్‌కి సెపరేట్‌గా ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేసేదానికి పాసిబిలిటీ ఉండదండి. సో, అటువంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తారంటే, ఈ ఐఏఎం యూజర్స్‌ని కూడా డిఫరెంట్ గ్రూప్స్ కింద కేటగరైజేషన్ చేసుకుంటారు. సో, బేసికల్లీ 1000 యూజర్స్‌ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రూప్స్ కింద కేటగరైజేషన్ చేసుకున్నారనుకోండి. సో, ఈ 50 గ్రూప్స్‌లో కూడా ఎవ్రీ గ్రూప్ పైకి కూడా ఒక రోల్ అనేటువంటిది ఈ ఐఏఎంలో క్రియేట్ చేసి, ఒక్కొక్క గ్రూప్ పైకి కూడా మీకు ఒక్కొక్క రోల్ అనేటువంటిది అసైన్ చేస్తారండి. రోల్ అసైన్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఎవ్రీ 50 రోల్స్‌లో ఎవ్రీ రోల్‌కి కూడా సెపరేట్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. బేస్డ్ ఆన్ దేర్ డిపార్ట్‌మెంట్ అండి. బేస్డ్ ఆన్ ద ఈ గ్రూప్‌ని బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ గ్రూప్ అయితే వాటి రిలేటెడ్ పర్మిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ అయితే వాటి రిలేటెడ్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఈ 50 రోల్స్‌లో కూడా 50 డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి. సో, వీళ్ళు ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అవుతారో ఈ గ్రూప్స్‌లో నుంచి యూజింగ్ సింగిల్ సైన్ ఆన్ ద్వారా. సో, బేసికల్లీ ఫస్ట్ ఏడబ్ల్యూఎస్‌కి దెన్ ఆన్ ప్రిమైస్‌లో ఉన్నటువంటి యూజర్ డేటాబేస్‌కి మనం ఒక ఇంటిగ్రేషన్ చేయాల్సొస్తదండి. ఈ రెండిటి మధ్య కూడా. ఇంటిగ్రేషన్ చేసినప్పుడే మనకి కమ్యూనికేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. లేకపోతే వితౌట్ ఎనీ ట్రస్ట్ మనకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ కాదు కాబట్టి ఫస్ట్ మీ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే రెండిటి మధ్య కూడా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారండి. ఇట్లా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇట్లా గ్రూప్ నుంచి లాగిన్ అవుతారో ఏడబ్ల్యూఎస్‌కి మీరు జస్ట్ అక్కడ మీకు సింగిల్ సైన్ ఆన్ ఉంటుంది. సో, లాగిన్ టు ఏడబ్ల్యూఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ సైట్‌కి మీకు రీడైరెక్ట్ అయిపోతది. ఎవ్రీ టైమ్ మీరు రీడైరెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఏదైతే గ్రూప్‌లో ఉన్నారో ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి రోల్ మీకు అప్లై అవుతదండి. సో, రోల్ అప్లై అయినప్పుడు రోల్ పైకి మీకు ఏదైతే 50 రోల్స్‌లో ఆ పర్టిక్యులర్ రోల్‌కి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో, ఆ పర్మిషన్స్ వచ్చేసి మీకు అప్లై అవుతాయి. సో, అట్లా మీకేమవుతదంటే ఎంతసేపు అయితే మీరు లాగిన్‌లో ఉంటారో అంతసేపు వరకు మీకు క్రెడెన్షియల్స్ అనేవి యాక్టివ్‌లో ఉంటాయి. సో, అగైన్ టెంపరరీ క్రెడెన్షియల్స్ అండి. మనం ఎప్పుడైనా కొన్ని క్రెడెన్షియల్స్ తీసుకొని డేటాబేస్ క్రెడెన్షియల్స్ అని గాని, లేకపోతే సర్వర్ క్రెడెన్షియల్స్ అని గాని స్టోర్ చేస్తుంటే, మనకి ఒక ఇంపార్టెంట్ బెస్ట్ ప్రాక్టీస్ కనిపిస్తది. అదేంటంటేనండి రొటేషన్ అండి. రొటేషన్ ఖచ్చితంగా చేయాలండి. రొటేషన్ అంటే ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నార్మల్ ఫేస్‌బుక్ అకౌంట్స్ గాని, లేకపోతే జీమెయిల్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని, సో ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి, ఈ సోషల్ మీడియాస్‌లో కూడా మీకు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటేనండి, ఒకటి ఎంఎఫ్ఏ అప్లై చేసుకోవడం ఈస్ బెస్ట్ ప్రాక్టీస్. సెకండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఎప్పటికప్పుడు మీ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని కూడా మీరు చేంజ్ చేస్తూ ఉండాలండి. ఇదే మీకు బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి అనంటే అది ఖచ్చితంగా మ్యాండేటరీ ఫోర్స్‌ఫుల్లీ అడుగుతది మీకు. ఎవ్రీ 1 ఇయర్ కూడా ఖచ్చితంగా పాస్వర్డ్ చేంజ్ చేయమని. సేమ్ పాస్వర్డ్ ఇవ్వకూడదు. లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో ఇచ్చినటువంటి పాస్వర్డ్స్ కూడా మీకు బ్యాంకింగ్ అప్లికేషన్ లైక్ యాక్సిస్ అని గాని, ఐడీఎఫ్‌సి గాని, ఐసీఐసీఐ గాని ఈ బ్యాంకింగ్స్ అన్ని తీసుకున్నా మీకు ఎవ్రీ 1 ఇయర్‌కి కూడా మీరు తీసుకున్నటువంటి పాస్వర్డ్ అయితే మీరు చేంజ్ చేయాల్సి ఉంటది. సో, అట్లా మనకైతే ఒక రిస్ట్రిక్షన్ ఉంటది. ఎందుకంటే అది ఖచ్చితంగా దే ఆర్ ఫోర్సింగ్ అస్ టు రొటేట్ అవర్ పాస్వర్డ్ అండి. చేంజ్ అవర్ పాస్వర్డ్. సో, ఎందుకంటే దట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అండి. సేమ్ పాస్వర్డ్ మనం మల్టిపుల్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉంటే, సో, అది కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. సో, ఈ రొటేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 మంత్సా, ఎవ్రీ 6 మంత్సా, ఎవ్రీ 1 ఇయర్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సేమ్ అప్లైస్ ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అండి. రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో కూడా మీరు డేటాబేస్ పాస్వర్డ్స్ గాని ఏవైనా సరే రొటేట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇక్కడ రోల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమొస్తదంటేనండి, మీరు అట్లా అగైన్ రొటేట్ చేసుకునేవాల్సిన నీడ్ ఉండదు. ఎందుకంటే మీరు లాగిన్ అవుతుందే టెంపరరీ యాక్సెస్ తోటి. మీకిది బేస్డ్ ఆన్ మీరు చేసినటువంటి కాన్ఫిగరేషన్ బట్టి 1 అవర్ టు 12 అవర్స్ మధ్యలో మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో, వితిన్ ది స్టిప్యులేటెడ్ టైమ్ మీరు ఎన్నైతే అవర్స్ మీరు మెన్షన్ చేస్తారో అన్ని అవర్స్ వరకు మాత్రం మీకు టెంపరరీ యాక్సెస్ వస్తది. ఓకే. టెంపరరీ యాక్సెస్ వచ్చింది అయిపోయింది. టెంపరరీ యాక్సెస్ అయిపోయిన తర్వాత మరి నేను మళ్ళీ ఏం చేయాలి?
ఏం చేయాలి అని అంటే ఆటోమేటిక్‌గా మీకు మళ్ళీ న్యూ టెంపరరీ క్రెడెన్షియల్స్ వస్తదండి. సో, అట్లా మీకు ఈ యాక్సెస్ అనేటివి కంటిన్యూడ్‌గా ఉంటుంది. కాకపోతే క్రెడెన్షియల్స్ వచ్చేసి టెంపరరీగా ఉంటుంది. అందు గురించే ఏడబ్ల్యూఎస్ వాడు ఏం సజెస్ట్ చేస్తారంటే బిట్వీన్ ద సర్వీసెస్ మీరు కమ్యూనికేట్ అవ్వాలన్నా, లేకపోతే ఫెడరేటెడ్ యూజర్స్ మీరు కమ్యూనికేట్ అవ్వాలన్నా, క్రాస్ అకౌంట్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి మీరు కమ్యూనికేట్ అవ్వాలి అన్నా, మీకు రోల్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండ్ హై ప్రయారిటీ. ఈవెన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో తీసుకున్న మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గాని, సిసాప్స్ గాని, డెవలపర్ గాని ఏది తీసుకున్నా మీకిక్కడ సో, రోల్స్‌కి మీకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ టైమ్ లాగిన్ అవుతున్నప్పుడు మాత్రం యూజర్స్ ఆర్ మ్యాండేటరీ అండి. యూజర్ అనేటువంటిది లేకపోతే అసలు మీకు ఐడెంటిటీయే ఉండదు కాబట్టి, అంటే మీకు ఇట్లా ఫెడరేటెడ్ కాకుండా, సో ఆన్ ప్రిమైజ్ యూజర్స్ కాకుండా మనం నార్మల్ జనరిక్ యూజర్స్‌కి మనం ఇప్పుడు డెమోస్ చేస్తాం. మనం క్రియేట్ చేసుకున్న ఫ్రీ టైర్ అకౌంట్స్‌లో లాగిన్ అవుతాం గదండీ! సో అటువంటి సిట్యుయేషన్‌లో మనకి యూజర్సే ఉండాలండి. సో యూజర్ ఉండాలి. యూజర్‌తో లాగిన్ అయిన తర్వాత దెన్ రోల్‌ని అస్యూమ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని డైరెక్ట్‌గా మన రోల్‌ని అస్యూమ్ చేసుకునే పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ మీకు రోల్‌కి అసలు ఎటువంటి క్రెడెన్షియల్స్ రావండి. ఇవి టెంపరరీ క్రెడెన్షియల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో అట్లా మనకి రోల్స్‌కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంది. దీనిపైన డెమో కూడా చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ క్లారిటీ వస్తుందండి. ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. బట్ ఇవాల్టి వరకు వచ్చేసి మన యూజర్స్ అండ్ గ్రూప్స్ వరకు మాత్రం మనం డిస్కస్ చేసి వాటిపైన డెమోస్ చేస్తాం. సో యూజర్ కెన్ అస్యూమ్ మల్టిపుల్ రోల్స్ అంటే కాదండి. ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ రోల్ మాత్రమే అస్యూమ్ చేసుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోల్ అప్లై చేసినప్పుడు తనకున్న ఎగ్జిస్టింగ్ యూజర్ పర్మిషన్సే చేంజ్ అయిపోతాయి. అండ్ వేరొక రోల్‌ని అస్యూమ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎగ్జిస్ట్ అయిన రోల్‌లో నుంచి బయటికి రావాలండి. సో దెన్ అప్పుడు మళ్ళీ యూజర్ రోల్‌కొస్తాడు. యూజర్ నుంచి మళ్ళీ సెకండ్ రోల్‌కి అస్యూమ్ చేసుకుంటాడు. అట్లా ఎట్ ఏ టైమ్ ఒకే ఒక రోల్ మాత్రం అస్యూమ్ చేసుకోగలుగుతాడు. మోర్ దెన్ వన్ రోల్స్‌ని అస్యూమ్ చేసుకోలేడండి. సో దీస్ ఆర్ అబౌట్ ఐడెంటిటీస్ అండి. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి యాక్సెస్ అండి. ఐడెంటిటీస్‌లో మనం చెక్ చేసాం. యూజర్స్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నారు, రోల్స్ కూడా ఉన్నారు. బానే ఉంది. ఈ 3 కూడా బానే ఉంది. కానీ ఇవి 3 ఏంటంటేనే జస్ట్ ఐడెంటిటీస్ అండి. మీరు యూజర్‌ని జస్ట్ యూజర్ ద్వారా లాగిన్ అయినా మీకేం పర్మిషన్స్ రాదు. యూజర్ ద్వారా లాగిన్ అయ్యి దెన్ రోల్‌ని అస్యూమ్ చేసుకున్న మీకేం పర్మిషన్స్ రావండి. అండ్ గ్రూప్స్‌లో మీరు జాయిన్ అయినా మీకేం పర్మిషన్స్ కూడా రావు. పర్మిషన్స్ మరి ఎప్పుడొస్తాయి అనంటే మీకు ఈ మూడిటి పైన కూడా పాలిసీ అనేటువంటిది ఉండాలండి. ఈ పాలిసీ అనేటువంటిది ఉన్నప్పుడే మీకు పర్మిషన్స్ వస్తాయి. యూజర్‌కైనా, గ్రూప్‌కైనా, రోల్స్‌కైనా పాలిసీ అనేటువంటిది లేకుండా దీస్ ఆర్ నథింగ్ అండి. ఇవి 3 కూడా నథింగ్ మీకు. యాక్సెస్ లేకుండా ఐడెంటిటీస్ ఆర్ నథింగ్. ఎందుకు మనకి పనికిరాదండి. సో కాబట్టి పాలిసీస్‌లో మనం ఏం డిఫైన్ చేస్తామంటే ఏం పర్మిషన్స్ కావాలనేటువంటిది డిఫైన్ చేస్తాం. పాలిసీస్ డైరెక్ట్‌గా మీకు యూజర్స్‌కి అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే గ్రూప్స్‌కి అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే రోల్స్‌కి కూడా అటాచ్ చేసుకోవచ్చండి. బేస్డ్ ఆన్ ఇక్కడ మీరు అప్లై చేసేటువంటి రోల్స్ పాలిసీ మీదనే యూజర్ ఎప్పుడైనా రోల్‌ని అస్యూమ్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఇక్కడ ఏదైతే పాలిసీ ఉంటదో ఈ పాలిసీని బేస్ చేసుకొని పర్మిషన్స్ అనేవి వస్తాయండి. సో అందు గురించి మీకు యూజర్స్‌కి సెపరేట్‌గా పాలిసీస్ పెట్టుకోవచ్చు. గ్రూప్స్‌కి పాలిసీస్ పెట్టుకోవచ్చు. రోల్స్ కూడా పాలిసీస్ పెట్టుకోవచ్చండి. ఈ మూడిటికి కూడా మీరు పర్మిషన్స్ అనేవి ఎట్లా ప్రొవైడ్ చేస్తారంటే ఓన్లీ యూజింగ్ ద పాలిసీస్ అండి. సో విచ్ ఈస్ పాలిసీస్. సో బేసికల్లీ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే టు ప్రొవైడ్ పర్మిషన్స్ టు ఐడెంటిటీస్ అండి. ఐడెంటిటీస్ అని ఇవి 3 ఏవైతే చెప్పుకున్నామో యూజర్స్, గ్రూప్స్ అండ్ రోల్స్ వీటిపై పర్మిషన్స్ కావాలంటే పాలిసీసే ఉంటాయి. పాలిసీస్‌లో మీరు ఏం డిఫైన్ చేస్తారంటే ఏదైనా ఒక సర్విస్‌కి మీరు పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఎలో అని స్పెసిఫై చేస్తారండి. ఏదైనా సర్విస్‌కి మీరు డెనీ చేయాలనుకుంటే అంటే పర్మిషన్ ఇవ్వకూడదనుకుంటే డెనీ అనేటువంటిది మీరు మెన్షన్ చేస్తారు వితిన్ దిస్ పాలిసీలో. అయితే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏం చేస్తారంటేనండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 సర్వీస్ ఉంది. ఈసీ2 సర్వీస్‌కి మీకు ఎలౌ అని కూడా మెన్షన్ చేశారు. ఎలౌ అంటే పర్మిషన్ ఇమ్మని. అండ్ డెనీ అనేటువంటిది కూడా మీరు మెన్షన్ చేశారు. 2 మెన్షన్ చేశారు అనుకుందామండి. 2 మెన్షన్ చేసినప్పుడు మరి ఏడబ్ల్యూఎస్ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తదంటే, సో డెనీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తదండి. మీకు ఎలౌ మీద ఎన్నైనా ఉండనివ్వండి. ఎలౌ మీద మీరు 10 పర్మిషన్స్ ఇవ్వండి. కానీ డెనీ మీద మీరు జస్ట్ ఒక్కటి పెట్టినా డెనీ హాస్ ద మోర్ ప్రయారిటీ దెన్ ద ఎలౌ అండి. సో ఇది ఏడబ్ల్యూఎస్‌లో బేసిక్ ప్రిన్సిపల్. సో ఏడబ్ల్యూఎస్ పాలిసీస్ మీరు ఎప్పుడు రాస్తున్నా మీకు అందుట్లో డెనీకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. ఈవెన్ ఎలో మీద వితిన్ ద సేమ్ పాలిసీలో ఈసీ2 మీద ఎలో అని కనిపించినా సో డెనీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటది కాబట్టి డెనీ మాత్రమే మీకు ఆ సర్వీస్‌కి యాక్సెస్ అనేటువంటిది పోతుంది. బట్ బై డిఫాల్ట్ మీరు చెక్ చేస్తే ఈ ఐడెంటిటీస్ మనం క్రియేట్ చేసినప్పుడండి మనం చెక్ చేద్దాము. ఐడెంటిటీస్ క్రియేట్ చేసి బై డిఫాల్ట్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసినప్పుడు ఏ పర్మిషన్స్ ఉండవండి. 0 పర్మిషన్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు జస్ట్ ఓన్లీ చేయాలి అంటే అలౌ అనేటువంటిది ఒకటే చేస్తారు తప్ప ఇక్కడ మీరు స్పెసిఫిక్‌గా డెనీ చేయవలసిన నీడ్ అయితే ఉండదండి. కానీ మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా కొన్ని కొన్ని సర్వీసెస్‌కి స్పెసిఫిక్‌గా డెనీ అనేటువంటిది చేయాలి అన్నా మీరు చేసుకోవచ్చు. బట్ యూజువల్‌గా అయితే అవసరం ఉండదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఎవరికీ ఏ పర్మిషన్స్ ఉండదు. 0 పర్మిషన్స్ ఉంటాయి. స్పెసిఫిక్‌గా మీరు దేనికైతే అలౌ చేస్తారో అలౌ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ సర్వీస్‌కి యాక్సెస్ అనేటువంటిది వస్తుందండి. సో ఇది మనకి యాక్సెస్ అండ్ ఐడెంటిటీస్ గురించి. ఒక్క కీ పాయింట్ ఏంటి అనంటే
పాలసీ అనేటువంటిది పెట్టకుండా యూజర్కి పర్మిషన్స్ రాదు, గ్రూప్స్కి పర్మిషన్స్ రాదు, రోల్స్ కూడా పర్మిషన్స్ రాదండి. మీరు డైరెక్ట్గా యూజర్ నుంచి రోల్ అస్యూమ్ చేసుకుని మీకు పర్మిషన్స్ రాదు, అన్లెస్ ఈ రోల్ పైన ఏమైనా పాలసీస్ ఉంటేనే తప్ప. సో ఇట్లా మీకు డిఫరెంట్ ఐడెంటిటీస్ అండ్ యాక్సెస్ పాలసీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఒకసారి కీ పాయింట్స్ కనుక మనం చెక్ చేస్తే ఐఏఎం సర్వీస్ ఈజ్ ఎ గ్లోబల్ సర్వీస్ అండి. సో ప్రీవియస్గా మనం చెక్ చేస్తుంది ఏంటి అని అంటే రీజనల్గా ఓకే ఏ సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఆ సర్వీస్లో మనకు రీజన్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఐఏఎం అనేటువంటిది ఏంటంటే ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి మీకు యాక్సెస్ అనేటువంటిది రావాలి కాబట్టి ఇట్స్ ఎ గ్లోబల్ సర్వీస్ అండి. ఏడబ్ల్యూఎస్లో 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి గ్లోబల్ సర్వీస్ అండి, సెకండ్ వన్ వచ్చి రీజనల్ సర్వీస్. గ్లోబల్ సర్వీసెస్ అన్ని కూడా మీకు చూసుకుంటే జస్ట్ ఒక 4-5 సర్వీసెస్ ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. రిమైనింగ్ సర్వీసెస్ అన్ని కూడా మీకు రీజనల్ ఉంటాయండి. గ్లోబల్ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నార్త్ విర్జీనియా రీజియన్ లో హోస్ట్ అయి ఉంటుందండి. యుఎస్ రీజియన్ లో, యుఎస్ ఈస్ట్ -1 రీజియన్ లో మనకి హోస్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు ఎండ్ పాయింట్స్ అన్ని కూడా వస్తుందండి. సో మీకు రిలేటెడ్ డేటా అంతా కూడా నార్త్ విర్జీనియా రీజియన్ లోనే రీచ్ అవుట్ అవుతుంది. అండ్ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా మీరు URL లో చెక్ చేస్తే అన్ని కూడా యుఎస్ ఈస్ట్ -1 అనేటువంటి రీజియన్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా మీకు గ్లోబల్ రీజన్స్ కాబట్టి గ్లోబల్ సర్వీసెస్ అన్నిటికీ కూడా నార్త్ విర్జీనియా రీజియన్ లోకి మాత్రమే కమ్యూనికేషన్ అవుతుంది. ఐఏఎం అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కి ఏడబ్ల్యూఎస్ మేనేజర్ సర్వీస్ అండి. ఇందులో మీరు ఎక్స్ప్లిసిట్ గా సర్వర్స్ క్రియేట్ చేయడం కానీ కాన్ఫిగరేషన్ చేయడం కానీ ఇవేమీ అవసరం లేదు. జస్ట్ మీరు వెళ్ళి మీరు యూజర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆ యూజర్స్ కి పర్మిషన్స్ అప్లై చేసుకోవచ్చు, అంతకుమించి మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కంప్లీట్లీ మేనేజ్డ్ సర్వీస్ కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు నార్త్ విర్జీనియా రీజన్ కంప్లీట్ గా డౌన్ అయిపోయినా వేరొక రీజన్ నుంచి ఆటోమేటిక్ గా ఏడబ్ల్యూఎస్ వాడు డేటాని తీసుకొస్తాడు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ మేనేజ్డ్ బై ఏడబ్ల్యూఎస్ అండ్ ఇట్స్ ఎ గ్లోబల్ సర్వీస్ కాబట్టి వాటి రిలేటివ్ హై అవైలబిలిటీ అనేటువంటిది కంప్లీట్లీ ఏడబ్ల్యూఎస్ వాడు చూసుకుంటాడు. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ సర్వీసెస్ అంటే వీటికి రిలేటెడ్ హై అవైలబిలిటీ కూడా ఏడబ్ల్యూఎస్ వాడే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ గ్లోబల్ సర్వీసెస్, రీజనల్ సర్వీస్ అది పక్కన పెడితే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ ఆర్ కస్టమర్ మేనేజ్డ్ అండి. ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ అన్నిటికీ కూడా హై అవైలబిలిటీ వాడే మెయింటైన్ చేస్తాడు. కస్టమర్ మేనేజ్డ్ అన్నిటికీ కూడా హై అవైలబిలిటీ మనం స్పెసిఫిక్గా బేస్డ్ ఆన్ ఆ సర్వీస్ని బట్టి మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ సర్వీస్ లైక్ రీజనల్ రెసిలియన్సీయా లేకపోతే అవైలబిలిటీ జోన్ రెసిలియన్సీయా అన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం చూసుకుంటూ ఉంటాం. సో అందు గురించి మనం ఐఏఎం ఏమని చెప్తామంటే ఇట్స్ హైలీ అవైలబుల్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు అండి. ఐఏఎం కమ్స్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీని గురించి మీకు ఎటువంటి స్పెసిఫిక్ ఛార్జెస్ కూడా ఉండదు. సో ఐఏఎం అనేటువంటిది అండి మనకి డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా మనం యూజ్ చేసేటువంటి రిమైనింగ్ సర్వీసెస్ అన్నిటిలో కూడా మనం 90+ సర్వీసెస్ డిస్కస్ చేసుకుంటాం అనుకున్నాం. సో రిమైనింగ్ సర్వీసెస్ అన్నిటిలో కూడా ఐఏఎం అనేటువంటిది ఐదర్ యూజర్ లో కానీ ఆర్ రోల్లో కానీ పాలసీలో కానీ ఎక్కడో చోట ఐఏఎం అనేటువంటిది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఇంటిగ్రేట్ అయ్యే ఉంటుందండి. సో అందు గురించి ఫస్ట్ చెప్పుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఐఏఎం అనేటువంటి వేరే ఏదో ఒక సర్వీస్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఐఏఎం అనేటువంటిది ఫస్ట్ కూడా చెప్పుకుంటున్నాం. అండ్ ఐఏఎం కీ పాయింట్స్ ఇంకా కీ పాయింట్స్ మనం చెక్ చేస్తే అలౌ ఆర్ డెనీ అనేటువంటి మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ మన అకౌంట్కి సంబంధించిన వాటిలోనే అలౌ ఆర్ డెనీ చేయొచ్చు అండి. మన అకౌంట్లో ఉండి సెకండ్ అకౌంట్కి సంబంధించిన వాటిలో అలౌ ఆర్ డెనీ మనం చేయలేం. అండ్ ఐడెంటిటీ ఫెడరేషన్ అంటే మీకు ఇది మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఉన్నా కానీ లేకపోతే కొన్ని యాప్స్ తీసుకుంటే మనకి లాగిన్ విత్ ఫేస్బుక్ అని, లాగిన్ విత్ గూగుల్ అని, లాగిన్ విత్ అమెజాన్ అని ఇట్లా మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా కూడా ఆల్రెడీ మీరు అవి కూడా మీ అప్లికేషన్ మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి మీరు లాగిన్ ప్రొవైడ్ చేయాలంటే ప్రొవైడ్ చేయొచ్చు. సో దాన్ని మనం ఫెడరేషన్ అని కాల్ చేస్తాం, ఐడెంటిటీ ఫెడరేషన్ అన్నమాట. సో ఇప్పటిదాకా డిస్కస్ చేసిన వీటన్నిటిపైన కూడా మనం డెమోస్ చేద్దామండి. డెమోస్ చేసిన తర్వాత మీకు ఎక్కువ క్లారిటీ వస్తాయి. మనం ఏమేమి డెమో కేసెస్ అనేటువంటి చెక్ చేస్తామంటే ఫస్ట్ ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. ఆ యూజర్ కి అడ్మిన్ ప్రివిలేజెస్ ఇద్దామండి. ఇక్కడ మీకు నథింగ్ కాల్డ్ as అడ్మిన్ యూజర్ అండి. అడ్మిన్ యూజరా లేకపోతే నార్మల్ యూజర్ అనేటువంటిది ఏమి కూడా ఉండదు. ఆల్ ఆర్ యూజర్స్. కానీ ఆ యూజర్ అడ్మిన్ యూజరా కాదా అనేటువంటిది ఎట్లా డిఫైన్ అవుతుంది అని అంటే మీరు అటాచ్ చేసేటువంటి పాలసీని బేస్ చేసుకొని వాడు అడ్మిన్ యూజరా నాన్ అడ్మిన్ యూజర్ అనేటువంటిది డిఫైన్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు పాలసీస్లో మెన్షన్ చేస్తారు వాటి పర్మిషన్స్ ఏంటి అనేటువంటి దాన్ని బట్టి కూడా వాటి రోల్ అనేటువంటిది డిఫైన్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప అడ్మిన్ యూజర్ నాన్ అడ్మిన్ యూజర్ డైరెక్ట్గా క్రియేట్ చేసేదానికైతే మనకి ఎటువంటి ఆప్షన్ కూడా ఉండదు. సో ఫస్ట్ క్రియేట్ చేసి అడ్మినిస్ట్రేటివ్ పాలసీ అటాచ్ చేద్దామండి. అటాచ్ చేసిన తర్వాత డిఫరెంట్ సర్వీసెస్లో యాక్సెస్ చేసి మనం చెక్ చేద్దాం ఎట్లా యాక్సెస్ అవుతుందో అనేటువంటి చెక్ చేద్దాం. దెన్ సెకండ్ ఏం చేద్దాం అంటే ఏదైతే పాలసీ మనం అటాచ్ చేస్తాం పాలసీని రిమూవ్ చేసేద్దామండి. రిమూవ్ చేసిన తర్వాత సేమ్ ఫస్ట్ స్టెప్లో యాక్సెస్ చేసిన సర్వీసెస్ ఏమైతున్నా వాటిని యాక్సెస్ చేద్దాం. యాక్సెస్ అవుతున్నాయా లేదా అనేటువంటి చెక్ చేద్దామండి. అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ ఐఏఎం యూజర్ పైన కూడా మీరు MFA అనేటువంటి సెటప్ చేసుకోవాలి. దెన్ ఒక అడ్మిన్ గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేద్దాం. ఈ గ్రూప్ పైన కూడా అడ్మిన్ ప్రివిలేజ్ యాడ్ చేద్దామండి. ఈ గ్రూప్లోకి సెకండ్ యూజర్ క్రియేట్ చేసి సెకండ్ యూజర్కి మనం డైరెక్ట్గా ఏ పర్మిషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా గ్రూప్లోకి యాడ్ చేద్దామండి. గ్రూప్లోకి యాడ్ చేసినప్పుడు గ్రూప్లో ఉన్న పర్మిషన్స్ ఆటోమేటిక్గా ఇన్హెరిట్ అవ్వాలి కదండి. అది అవుతుందా లేదా అనేటువంటి చెక్ చేద్దాం.
సో ఇవన్నీ చెక్ చేసినా మనకి వీటన్నిటి పైన కూడా ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత మనం యాక్సెస్ కీస్ గురించి డిస్కస్ చేద్దామండి. సో నేను AWS కన్సోల్ మీకు షేర్ చేస్తాను. సో AWS కన్సోల్‌లో ఉన్నానండి. ఇక్కడ టాప్ రైట్ సైడ్ చెక్ చేస్తే మనకి రీజన్స్ ఉంది. ఓకే. ఇది నార్మల్ ఎవరు లాగిన్ అయినా మనం చెప్పుకున్నాం కదండీ! మీరు ఒక ఐఏఎం యూజర్ ఉంది అనంటే మీకు బై డిఫాల్ట్ ఈ పేజ్ వరకు మాత్రమే లాగిన్ అవ్వగలుగుతారు. మీరు ఇందుట్లో ఏ సర్విస్‌కి మీరు వెళ్ళాలి అన్నా మీరు వెళ్ళలేరు అన్‌లెస్ మీకు పాలిసీ అనేటువంటిది అటాచ్ చేసి ఉంటేనే తప్ప. రైట్? ఇప్పుడు చూడండి నేను ఐఏఎం సర్విస్‌కి వెళ్తాను. ఐఏఎం సర్విస్‌కి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడి నుంచి కూడా రీజన్ సెలక్షన్ ఆప్షన్ అనేటువంటిది పోతుందండి. లెట్ అస్ సెర్చ్ ఫర్ ఐఏఎం. ఐఏఎం. సో చూడండి టాప్ యూఆర్ఎల్ వచ్చేసి మీకు యూఎస్ ఈస్ట్ 1 రీజన్‌కి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసిన గ్లోబల్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ రీజన్ సెలక్షన్‌కి మనకు ఆప్షనే పోతుందండి. బికాజ్ ఇట్స్ ఎ గ్లోబల్ సర్వీస్. గ్లోబల్ సర్వీసెస్ అన్ని కూడా మనకి యూఎస్ ఈస్ట్ 1 అంటే నార్త్ విర్జీనియా రీజన్‌కి అయితే మనకి అక్కడ బేస్ డేటా అంతా కూడా ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే మనకి యూజర్స్ కనిపిస్తున్నారు. సో మీ దాంట్లో 0 యూజర్స్ ఉంటదండి. నేను యూజ్ చేసే అకౌంట్ కాబట్టి ఆల్రెడీ నా దాంట్లో సమ్ అకౌంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి లెట్స్ క్రియేట్ వన్ యూజర్. క్లిక్ ఆన్ యాడ్ యూజర్. సో యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ యూజర్ అని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీరు కన్సోల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్స్ చెక్ చేయాలండి. ఈ ఆప్షన్ చెక్ చేయకపోతే మీకు AWS కన్సోల్ యాక్సెస్ అయితే రాదు. సో ఈ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ ఆప్షన్ పాస్వర్డ్ ఏంటంటే ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ కావాలా? కస్టమ్ పాస్వర్డ్ కావాలా? సో ఇవి 2 బానే ఉన్నాయి. ఇప్పుడు యాస్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ కింద నేను ఒక ఐఏఎం యూజర్ క్రియేట్ చేస్తానండి. సో ఇక్కడ ఏం పాస్వర్డ్ జనరేట్ అవుతుంది అనేటువంటిది కూడా నాకు తెలుస్తది. సో ఇట్లా నాకు తెలిసినప్పుడు మేబీ మీ దగ్గర యాస్ ఎన్ ఇంజినీర్ కింద అడ్మినిస్ట్రేటర్ దగ్గర కూడా ఒక లైక్ సేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఇదే పాస్వర్డ్‌తో అడ్మిన్ కూడా లాగిన్ అవుతాడు అనేటువంటి డౌట్ మీ దగ్గర ఉండొచ్చండి. సో అట్లా లాగిన్ అవ్వకుండా ఉండాలి అనంటే ఇక్కడ మన దగ్గర ఏముంటది అంటే బేసికల్లీ యూజర్ క్రియేట్ చేసినప్పుడు యూజర్స్ మస్ట్ క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ సైన్ ఇన్ అండి. ఇమ్మీడియేట్‌గా మీరు ఫస్ట్ సైన్ ఇన్ అవుతున్నప్పుడు మీకు పాస్వర్డ్ రీసెట్ అనేటువంటిది అడుగుతుంది. సో ఇట్లా ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేటర్ మీకు ఇచ్చిన పాస్వర్డ్‌ని మీరు ఇక్కడ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. మోస్ట్‌లీ రియల్ టైమ్ సినారియోస్‌లో మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసి యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఇట్లనే మీకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇస్తారండి. సో దట్ ఇక్కడ మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా మీకు వస్తదనమాట. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అటాచ్ యూజర్స్ టు గ్రూప్ ఆర్ కాపీ పర్మిషన్స్, అటాచ్ పాలిసీస్ డైరెక్ట్‌లీ. సో ఆల్రెడీ మీకు ఏదైనా గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటే గ్రూప్స్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ మీకు 0 గ్రూప్స్ కనిపిస్తాయి. కాపీ పర్మిషన్స్ అంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ యూజర్స్‌లో ఉన్నటువంటి పర్మిషన్స్ మీరు కాపీ చేసి ఈ పర్టిక్యులర్ యూజర్‌కి యాడ్ చేయాలంటే కాపీ పర్మిషన్స్ ఉంటది. ఇవేది లేదు అనంటే మీరు డైరెక్ట్‌గా కూడా థర్డ్ ప్రయారిటీ కింద పాలిసీస్ అనేటువంటి మీరు డైరెక్ట్‌గా కూడా అసైన్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మీకు AWS వాడు బై డిఫాల్ట్‌గా ప్రొవైడ్ చేసినటువంటి కొన్ని పర్మిషన్స్ అండి. సో ఈ పర్మిషన్స్ అన్ని కూడా మాక్సిమం మీకు సరిపోతూ ఉంటాయి. కానీ రియల్ టైమ్‌లో బెస్ట్ ప్రాక్టీస్‌లో ఏంటంటే మనకు కస్టమ్ పాలిసీస్ అనేటువంటివి క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ AWS మేనేజ్డ్ అండి. 2 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉంటాయి. AWS మేనేజ్డ్ అండ్ కస్టమర్ మేనేజ్డ్ అండి. కస్టమర్ మేనేజ్డ్ మీ దాంట్లో కనిపించవు కొత్త అకౌంట్ అయితే గనుక. సో నాది పాతది కనుక ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేసినవి నాకు కనిపిస్తున్నాయి. సో మీకు AWS మేనేజ్డ్ ఒకటే కనిపిస్తది. ఇక్కడ మీరు టైప్ చెక్ చేస్తే లెట్ us ఫిల్టర్ AWS మేనేజ్డ్. సో AWS మేనేజ్డ్‌లో మీకు టోటల్ 1079 రోల్స్ ఆల్రెడీ వీడే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవ్రీ AWS సర్వీస్‌కి కూడా మీకు 2 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఒకటి ఫుల్ పర్మిషన్, సెకండ్ వన్ వచ్చేసి రీడ్ ఓన్లీ పర్మిషన్ అండి. ఫుల్ పర్మిషన్ అంటే ఏంటి అనంటే మీకు కంప్లీట్ క్రియేషన్, రీడ్, రైట్ ఆర్ డిలీట్ ఇవన్నీ పర్మిషన్స్ వస్తది. అట్లా రీడ్ ఓన్లీ అంటే జస్ట్ రీడింగ్ మాత్రం చేయగలుగుతారు. ఎటువంటి రైట్ ఆపరేషన్స్ ఏవి కూడా పెర్ఫార్మ్ చేయలేరండి. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ EC2 తీసుకుందాం. EC2లో రీడ్ పర్మిషన్ ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ EC2 రీడ్ అనేటువంటిది ఇక్కడ మనం యాడ్ చేస్తుంటే ఆల్రెడీ ఫిల్టర్ అయిపోతుంది. EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్. లేదు రీడ్ తీసేసి EC2 ఫుల్ తీసుకోండి. EC2 ఫుల్ యాక్సెస్ కూడా వస్తుంది. సేమ్ అట్లనే ఐఏఎం తీసుకోండి. ఒక ఐఏఎం యూజర్‌కి ఐఏఎం రిలేటెడ్ పర్మిషన్స్ కూడా మనం యాడ్ చేయొచ్చండి. ఐఏఎం కూడా మీకు తీసుకుంటే ఫుల్ యాక్సెస్ వస్తుంది. ఐఏఎంకి రీడ్ ఓన్లీ యాక్సెస్ వస్తుంది. సో ఇట్లా మనకి యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. మనం ఇప్పుడు ఏం తీసుకుందామంటే అడ్మిన్ యూజర్ అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ తీసేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే కనిపిస్తుంది. లైక్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్. ఓకే. సో అడ్మిన్ అని టైప్ చేద్దాం. సో అడ్మిన్స్ చాలా కనిపిస్తున్నాయి. ఇందులో మీకు డైరెక్ట్‌గా అడ్మినిస్ట్రేటర్ అని ఒకటి కనిపిస్తది. సెకండ్ పేజ్‌కి వెళ్దాం. సో ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్‌లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్.
సో బడ్జెట్స్, ఆడిట్, అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్. Cloud9 administrator. Okay. Okay, all types తీసుకోండి. Maybe something is missing. So let me refresh. So let us filter for administrator access. సో అడ్మినిస్ట్రేటర్లోనే మనకు చాలా ఉంటాయి కాబట్టి బేసికలీ టోటల్గా గ్లోబల్ అడ్మిన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేస్తే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ కనిపిస్తుందండి. సో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటే మీకు కంప్లీట్ యాక్సెస్ వస్తుంది కానీ బట్ వీడికి అకౌంట్ లెవెల్ పర్మిషన్ ఉండదు. కాకపోతే రిమైనింగ్ అన్ని సర్వీసెస్లో కూడా అన్ని యాక్షన్స్ కూడా పెర్ఫామ్ చేయగలుగుతాడు. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో చూస్తే మీకు పర్మిషన్ సమరీ కనిపిస్తుందండి. ఇది యూజర్ నేమ్ అండ్ కన్సోల్ పాస్వర్డ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ పాస్వర్డ్ రీసెట్ ఎస్. సమరీలో చెక్ చేస్తే మీకు మనం యాడ్ చేస్తుంది ఒకటే పాలసీ అండి, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఒకటే యాడ్ చేస్తాం. కానీ సెకండ్ పర్మిషన్ ఒకటి యాడ్ అయింది, ఐఏఎం యూజర్ చేంజ్ పాస్వర్డ్. ఇది ఎందుకు యాడ్ అయింది అంటే మీరు ఇక్కడ ఎస్ అనేటువంటి సెట్ చేశారు కాబట్టి సో ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకునే దానికి పర్మిషన్ కూడా యూజర్కి ప్రొవైడ్ చేస్తున్నట్టు అండి. సో ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. సో యూజర్ క్రియేట్ అయింది. యూజర్ క్రియేట్ అయిన డీటెయిల్స్ వస్తాయండి. సో ఏ యూఆర్లో లాగిన్ అవ్వాలి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి మీకు ఎవరికైనా షేర్ చేయాలంటే మీరు యూ కెన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ CSV ఫైల్. ఒక CSV ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, అందులో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఉంటాయండి. ఈ ఫైల్ని మీరు యూజర్స్కి మీరు షేర్ చేయొచ్చండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఈ ఐఎం యూజర్కి లాగిన్ అవుతాను. సో బేసికలీ నేను ఇప్పుడు కరెంట్లీ కూడా AWS అకౌంట్కి లాగిన్ అయ్యి ఉన్నానండి. సో ఇదే బ్రౌజర్లో నేను మళ్ళీ సెకండ్ AWS యూజర్ కూడా లాగిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇది లాగౌట్ అయిపోవాలి. అట్లా లాగౌట్ అవ్వకుండా అవ్వాలి అని అంటే నేను ఐదర్ మనం ఏమి ఇన్కాగ్నిటో బ్రౌజర్ కానీ వేరే డిఫరెంట్ బ్రౌజర్ కానీ యూజ్ చేయాల్సి వస్తుందండి. కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఏంటి అని అంటే మనకి డిఫరెంట్ కంటైనర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ కంటైనర్స్లో ఏంటి అని అంటే మనకి న్యూ కంటైనర్ లైక్ ఇక్కడ ఎవ్రీ కంటైనర్ కూడా ఏంటంటేనండి సెపరేట్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. సో ఒక కంటైనర్ లాగిన్ అయిన అకౌంట్కి వేరే కంటైనర్ లాగిన్ అవుతున్నప్పుడు మనకి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి. మీరు ఇక్కడ టాప్లో చెక్ చేస్తే నేను ప్రెసెంట్ డెవ్ అకౌంట్లో ఉన్నానండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక అడ్మిన్ యూజర్ కంటైనర్ తీసుకుంటాను, మేనేజ్ కంటైనర్స్, క్రియేట్ న్యూ కంటైనర్. సో అడ్మిన్ యూజర్ 1, క్లిక్ ఆన్ ఓకే. బ్యాక్ వచ్చేస్తాను. అడ్మిన్ యూజర్ 1 క్లిక్ చేస్తే నేను ప్రెసెంట్ ఇప్పుడు అడ్మిన్ యూజర్ 1 కంటైనర్లో అంటే ఈ ట్యాబ్ ఎగ్జిక్యూషన్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. లేదు అని అంటే మనం మల్టిపుల్ బ్రౌజర్స్ మధ్యలో అస్తమాటు ఎక్కడికి అక్కడికి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా మనకి మొజిల్లా ఫైర్ ఫాక్స్లో అయితే ఆప్షన్ అయితే ఉంది. సో సేమ్ ఇదే ప్లగిన్ మీరు కూడా యాడ్ చేసుకోవాలంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో మీకు కూడా ఫైర్ ఫాక్స్ కంటైనర్స్ అని చెప్పేసి మీకు ప్లగిన్ అయితే ఉంటుందండి. మీరు వన్స్ ఈ ప్లగిన్ మీరు ఎనేబుల్ చేసుకున్నారు అని అంటే మీకు టాప్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మీరు ఇట్లా డిఫరెంట్ కంటైనర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మీరు సెపరేట్ కంటైనర్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని రిలేటివ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, డెవ్ అకౌంట్. సో అట్లా మీరు డిఫరెంట్ ఎగ్జిక్యూషన్స్, డిఫరెంట్ లాగిన్ సేమ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ AWS, వేరే వాటికి కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేద్దామండి, ఇప్పుడు ఒక URL ఇచ్చాడు కదా, సో కన్సోల్ సైన్ ఇన్ URL. సో దీన్ని యాడ్ చేద్దాం. సో యూజర్ నేమ్ కాపీ చేసుకుందాం. సో చూస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ ఐడిలో ఇక్కడ యాడ్ అయిపోయిందండి బై డిఫాల్ట్గా. మీకు బై డిఫాల్ట్ నేమ్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ నా అకౌంట్కి అలియాస్ నేమ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి అట్లా కనిపిస్తుంది. మీకు ఇక్కడ అలియాస్ నేమ్ బదులు మీ అకౌంట్ ఐడి రావచ్చండి. సో యూజర్ నేమ్ అండ్ కన్సోల్ పాస్వర్డ్, సైన్ ఇన్. సో చూస్తే ఇమీడియట్గా మనల్ని పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుందండి. ఎందుకంటే మనం అక్కడ చేసినటువంటి సెట్టింగ్ బికాస్ ఆఫ్ దాట్ మనకి ఇట్లా పాస్వర్డ్ చేంజ్ అనేటువంటిది అడుగుతుంది. సో ఒకవేళ సెట్టింగ్ అక్కడ చేయకపోతే డైరెక్ట్గా AWSకి అయితే లాగిన్ చేసి వస్తుందండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేంజ్. చూస్తే ఇప్పుడు అడ్మిన్ యూజర్ 1లో నేను లాగిన్ అయ్యి ఉన్నాను. అండ్ దెన్ ఒకసారి నేను ఏం చేస్తానంటే S3 అనేటువంటి సర్వీస్కి వెళ్దామండి. S3 సర్వీస్లో నాకు ఆల్రెడీ కొన్ని బకెట్స్ ఉన్నాయి. సో ఈ బకెట్స్ లిస్ట్ అంతా కూడా నాకు చూపిస్తుంది. మీ అకౌంట్లో మేబీ బకెట్స్ అని ఉండకపోవచ్చు, కొత్త అకౌంట్ అయితే కనుక. సో మీరేం ట్రై చేస్తారంటే జస్ట్ క్రియేట్ ఎ న్యూ బకెట్ ట్రై చేయండి. సో S3 గురించి మనకి డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేద్దాం. బట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి S3కి వెళ్ళిన తర్వాత అంటే మీకు జస్ట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయడానికి గురించి మాత్రమే. సో క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్, మీ నేమ్ యాడ్ చేసుకోండి. సో సేమ్ ఇట్లనే ఫాలో అవ్వండి, లేకపోతే మీకు ఎర్రర్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకని ఎర్రర్స్ వస్తుంది అనేది నేను S3 డిస్కస్ చేస్తాను.
సమ్ యూనిక్ ఐడి యాడ్ చేసుకోండి. సమ్ నేమ్, నెంబర్, సంథింగ్ ఏదో మీ మొబైల్ నెంబర్ అట్లా యాడ్ చేసుకోండి. జస్ట్ కిందకి వచ్చేసి క్రియేట్ బకెట్. ఓకే. సో S3లో క్రియేషన్ అయితే సక్సెస్ అయింది. ఒకసారి సేమ్ EC2కి వెళ్తానండి. EC2 అని సెర్చ్ చేస్తే EC2 కనిపిస్తుంది. సో EC2 కూడా వచ్చింది. EC2లో కూడా మనకు అన్ని 0, 0, 0s అన్ని కనిపిస్తున్నాయి. ఇది కూడా బానే ఉంది. ఇక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్, ఎర్రర్స్ ఏమీ రావట్లేదు. అంతా బానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే రూట్ అకౌంట్‌లోకి వెళ్ళి సో రిటర్న్ టు యూజర్స్ లిస్ట్, అడ్మిన్ యూజర్‌లోకి వెళ్దాం. ఇక్కడ మీకు పర్మిషన్స్ ట్యాబ్ అని ఒకటి కనిపిస్తుందండి. పర్మిషన్స్ ట్యాబ్‌లో ఏ పర్మిషన్స్ అటాచ్ చేయాలి అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేసేయండి. క్లిక్ ఆన్ రిమూవ్ పాలసీ. ఇప్పుడు పర్మిషన్ రిమూవ్ చేస్తారు. మీరు ఎప్పుడు పాలసీ యాడ్ చేసినా పర్మిషన్, ఇప్పుడు మీరు పాలసీ యాడ్ చేస్తారంటే సమ్ పర్మిషన్ యాడ్ చేస్తున్నారు. పాలసీ రిమూవ్ చేస్తున్నారంటే సమ్ పర్మిషన్ మీరు రిమూవ్ చేస్తున్నట్టు. సో పాలసీ రిమూవ్ చేస్తాం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటువంటి కంప్లీట్‌గా పోతుందండి. సో ఇప్పుడు సేమ్ ఇక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు మెయిన్ రూట్ పేజ్‌కి వెళ్తాను. ఇక్కడ AWS మీద క్లిక్ చేస్తే మీరు రూట్ పేజ్‌కి వెళ్తారండి. మెయిన్ లాగిన్ పేజ్‌కి. సో ఈ పేజ్ అందరికీ వస్తదండి. మీకు పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఈ పేజ్ అందరికీ వస్తది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి S3 సర్వీస్‌కి వెళ్తాను. సో S3 సర్వీస్ కనిపించింది. సో S3 సర్వీస్‌లో మీరు బకెట్స్ అనేటువంటిది క్లిక్ చేయండి. సో ప్రీవియస్‌గా మనం చెక్ చేస్తే ఇక్కడ బకెట్స్ అనేటువంటిది క్లిక్ చేస్తాం. సో బకెట్స్‌లో మీకు చెక్ చేస్తానండి. ఇక్కడ మీకు యూ డోంట్ హావ్ పర్మిషన్స్ టు లిస్ట్ బకెట్స్ అని వస్తుంది. ఇదెందుకని వస్తుందండి? ప్రీవియస్‌గా మీరు చెక్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేటువంటిది లేదు మనకి. లిస్ట్ బకెట్స్‌కి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ తీసేసాం కాబట్టి మనకి పర్మిషన్ లేదని వస్తుంది. సేమ్ అట్లనే EC2 సర్వీస్‌కి వెళ్దాం. EC2ని సెర్చ్ చేయండి. EC2 క్లిక్ చేద్దాం. సో EC2లో కూడా మీరు చెక్ చేస్తే ఏపీఐ ఎర్రర్, ఏపీఐ ఎర్రర్ అన్నీ మీకు క్రాస్ మార్క్స్ వచ్చేస్తాయి. ఎన్ ఎర్రర్ అకౌంట్ రిట్రీవింగ్ ఆల్ దిస్ డేటా. ప్రీవియస్‌గా మనం చెక్ చేస్తే ఇవన్నీ కూడా జీరోస్ వచ్చినాయి. ఇదెందుకు అనంటే మీకు ఇప్పుడు లాగిన్ అయ్యేదానికంటే మనం ఐడెంటిటీ ఉంది. అడ్మిన్ యూజర్ అనేటువంటి ఐడెంటిటీ ఉంది. కానీ అడ్మిన్ యూజర్‌కి ఎటువంటి ఆథరైజేషన్ కూడా లేదండి. ఎటువంటి యాక్సెస్ కూడా లేదు. ఇట్లా మీకు ఏమవుతదంటే ఐఏఎం యూజర్ ఉన్నప్పటికీ కూడా మీకు ఎటువంటి ప్రివిలేజెస్ కూడా లేనప్పుడు ఇది మీకు నథింగ్ అండి. ఐఏఎం యూజర్ ఏమీ కూడా చేయలేరు మీరు ఈ అకౌంట్‌కి వచ్చేస్తే. సో ఇట్లా మనకి ఐఏఎం యూజర్ గురించిన ప్రివిలేజెస్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. ప్రివిలేజెస్ లేనప్పుడు అయితే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి బ్యాక్‌కి వెళ్దామండి. రూట్ అకౌంట్‌కి వెళ్ళినప్పుడు రూట్ అకౌంట్‌లో అడ్మిన్ యూజర్ మీద మీరు చెక్ చేస్తే మీకు ఇక్కడ ఎనేబుల్డ్ వితౌట్ ఎంఎఫ్ఏ అని చెప్పేసి రెడ్ మార్క్‌లో చూపిస్తున్నాయి. యాస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఎనేబుల్ ఎంఎఫ్ఏ ఫర్ యూజర్స్ అండి. సో మీరు ఇది ఎనేబుల్ చేయొచ్చు. బట్ ఇది మీరు ఎనేబుల్ చేయాలి అని అంటేనండి అడ్మిన్ నుంచి ఆర్ ద అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి కూడా మీరు ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉంటది. కాకపోతే ఒకటే ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ అగైన్ మీరు ఏదైతే కీ వస్తుందో ఈ కీని మీరు మీ సబ్ యూజర్‌కి మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ నేమ్ సమ్ ఏదో ఒక డివైస్ యాడ్ చేద్దామండి. సో డివైస్ 1 యాస్ ఎన్ అడ్మిన్ కింద మనం ఇది క్రియేట్ చేస్తున్నామండి. సో అథెంటికేటర్ యాప్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్‌కి వచ్చాం బానే ఉంది. ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ మీ ఫోన్‌లో ఉన్నటువంటి యాప్ తోటి మీరు స్కాన్ చేయాలి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ కీని గనుక చూపిస్తే ఇక్కడ కీ ఏదైతే వస్తుందో కీని మీకు ఇచ్చినా ఈ కీని మీరు అక్కడ యాప్‌లో మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇదంతా బానే ఉంది. కానీ ఇక్కడ మీకు ఎంఎఫ్ఏ కోడ్ 1, కోడ్ 2 మీరు యాడ్ చేయాలి కదండీ! సో ఇది అడ్మినిస్ట్రేటర్‌కి ఇది పాసిబుల్ కాదు. అంటే అడ్మినిస్ట్రేటర్ సైడ్ నుంచి యాడ్ చేయగలుగుతాడు కానీ వేరొక యూజర్‌కి ఇది యాడ్ చేయలేడండి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఆ యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ నుంచి కూడా మనకి ఎంఎఫ్ఏ కోడ్ అనేటువంటిది తీసుకోవాల్సి వస్తదన్నమాట. సో కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇది రూట్ అకౌంట్ నుంచి కాదు. వి హావ్ టు రిస్ట్రిక్ట్ ఇట్ ఫ్రమ్ ది యూజర్ సైడ్ అండి. యూజర్ ఎక్కడైతే లాగిన్ అయ్యాడో యూజర్‌కి యూజర్‌గానే ఇక్కడ కూడా మీకు ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోవాలంటే సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటది. సో రూట్ అకౌంట్‌కి ఎట్లనైతే మనం చేసామనంటే సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ నుంచి మనం లాగిన్ అయిన ఎవ్రీ యూజర్‌కి కూడా టాప్ రైట్ సైడ్‌లో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఈ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్‌లో మీరు కిందకి వస్తే గనుక మీకు ఇక్కడ ఎంఎఫ్ఏ రిలేటెడ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రెజెంట్ మీరు చెక్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అన్ని తీసేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏమీ కూడా కనిపించడం లేదండి. సో నార్మల్ ఇక్కడ మనం ఐఏఎం పాస్వర్డ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి నేను ఐఏఎం రిలేటెడ్ పర్మిషన్స్ యాడ్ చేస్తాను. సో గో టు పర్మిషన్స్, క్లిక్ ఆన్ యాడ్ పర్మిషన్స్.
అటాచ్ ఇన్లైన్ పాలసీస్ డైరెక్ట్లీ. సో ఎంఎఫ్ఏ మీద మీరు చెక్ చేస్తే ఎటువంటి పర్మిషన్ మీకు కనిపించట్లేదండి. సో ఒకసారి ఏం చేద్దామంటే ఐఏఎం. సో ఇట్లా మీరు చెక్ చేస్తే ఎంఎఫ్ఏ మీద మీకు పర్మిషన్స్ ఇచ్చేదానికైతే మీకు రిలేటివ్ పర్మిషన్స్ ఏమీ కనిపించడం లేదండి. సో మీరేం చేస్తారనంటే ఇటువంటి టైమ్స్‌లోనే మీరు కస్టమ్ పాలిసీ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. కస్టమ్ పాలిసీలో ఎంఎఫ్ఏని ఎనేబుల్ చేసుకునేటువంటి ఆ స్పెసిఫిక్ పర్మిషన్స్ మీరు యాడ్ చేస్తారండి. బట్ ఫర్ నౌ ఏం చేద్దామంటే ఐఏఎం ఫుల్ యాక్సెస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఐఏఎం ఫుల్ యాక్సెస్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఐఏఎంలో ఉన్నటువంటి ఏ పర్మిషన్స్ అయినా సరే వీడు అప్లై చేసుకోగలుగుతాడు. వేరే సర్వీసెస్ పర్మిషన్ ఉండదు కానీ ఐఏఎం రిలేటెడ్ పర్మిషన్స్ అయితే వస్తాయి. నేను ప్రీవియస్‌గా నెక్స్ట్ కన్సోల్‌కి వెళ్ళి అంటే ఐఏఎం అడ్మిన్ యూజర్ 1 పేజ్‌కి వెళ్ళి ఇక్కడ నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తానండి. పర్మిషన్స్ అప్లై చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇమ్మీడియేట్‌గా సెకండ్స్‌లోనే అప్లై అయిపోతుంది. మీరు చెక్ చేస్తే టాప్ ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుందండి. యూ డోంట్ హావ్ ఎంఎఫ్ఏ అసైన్. సో ఇక్కడ మీకు అసైన్ ఎంఎఫ్ఏ డివైసెస్ ఆ పర్టిక్యులర్ యూజర్‌గా వాళ్ళు కూడా సేమ్ ఇట్లా లాగిన్ చేసుకోవచ్చండి. ఇట్లా మీకు పాసిబిలిటీ ఉంటుంది ఐఏఎం యూజర్ నుంచి కూడా ఎంఎఫ్ఏ అనేటువంటిది ఎనేబుల్ చేసుకునేదానికి. సేమ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు సేమ్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మన రూట్ అకౌంట్‌లో చెప్పాం కాబట్టి దీని గురించి నేను అంత ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వట్లేదు. రైట్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు ప్రెజెంట్ నేను వచ్చేసి ఈ పర్టిక్యులర్ అడ్మిన్ యూజర్‌కి రూట్ అకౌంట్ నుంచి చెక్ చేస్తే ఐఏఎం ఫుల్ యాక్సెస్ ఉంది. ఒకసారి నేను S3 సర్వీస్‌కి వెళ్తాను. సో S3 సర్వీస్‌కి నేను మూవ్ అయితే S3లో స్టిల్ నాకు బకెట్స్ అనేటువంటి దానికి వెళ్దాం. బకెట్స్‌లోకి వెళ్తే స్టిల్ నాకు పర్మిషన్స్ లేవు. ఎందుకంటే నేను ఓన్లీ ఐఏఎంకి పర్మిషన్ ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు మీకు కొంత డౌట్ రావచ్చండి. చాలా మంది కూడా నాకు ట్రైనింగ్‌లో అడిగేటిది ఏమంటే ఒక ఐఏఎం యూజర్ వేరొక ఐఏఎం యూజర్‌ని క్రియేట్ చేయొచ్చా? ఒక ఐఏఎం యూజర్ వేరొక ఐఏఎం యూజర్‌కి పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చా? లేకపోతే రూట్ అకౌంట్ నుంచి మాత్రమే చేయొచ్చా? ఇటువంటి క్వెషన్స్ రైజ్ అవుతూ కూడా ఉంటాయి. సో బేసికల్లీ ఒక ఐఏఎం యూజర్ వేరొక ఐఏఎం యూజర్‌ని క్రియేట్ చేయొచ్చు. వేరొక ఐఏఎం యూజర్‌కి సంబంధించిన పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చు. ఎప్పుడు అనంటే ఐఏఎం పర్మిషన్స్ ఆ పర్టిక్యులర్ యూజర్‌కి ఉన్నప్పుడు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ పాలిసీ అండి. మీ పైన ఏవైతే పాలిసీ ఉందో ఆ పాలిసీలో ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్‌లో ఉన్నటువంటి యాక్షన్స్ మీరు పెర్ఫార్మ్ చేయొచ్చు. అది ప్రాబ్లమ్ ఏం కాదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే ప్రెజెంట్ నేను ఐఏఎంకి వెళ్తాను. ఐఏఎం. ఇక్కడ చూడండి వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. యూజర్స్‌లోకి వెళ్తున్నాను. అడ్మిన్ యూజర్‌లోనే ఉన్నాను. అడ్మిన్ యూజర్‌లోకే వెళ్తున్నాను. అడ్మిన్ యూజర్‌కి మీకు చెక్ చేస్తే అడ్మిన్ యూజర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్. ఓకే. ఇది ఓకే. ఇది పక్కన పెట్టి ఇది వేరే సంబంధించింది. బట్ నాకేం పాలిసీస్ అసైన్ అయ్యి ఉన్నాయి అనేటువంటిది నాకు కనిపిస్తుందండి. ఐఏఎం ఫుల్ యాక్సెస్, ఐఏఎం యూజర్ చేంజ్ పాస్వర్డ్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక యూజర్‌కి ఐఏఎం ఫుల్ యాక్సెస్ గనుక మీరు ప్రొవైడ్ చేస్తే ఆ యూజర్ పర్మిషన్స్ అసైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు నేనుగా వెళ్ళిపోయి కింద కనిపిస్తున్న అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ నేను అప్లై చేసేసుకుంటా. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ యాడ్ పర్మిషన్స్. రైట్. ఇప్పుడు నాకు నేనుగా నేను అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ యాడ్ చేసుకున్నా. బికాస్ ఎందువలనండి? నాకు ఐఏఎం ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో కాబట్టి ఐఏఎం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరికైతే మీరు ఏవైతే పర్మిషన్స్ ఇస్తున్నారో స్పెసిఫిక్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి. ఏదైనా ఒక యూజర్‌కి ఐఏఎం ఫుల్ యాక్సెస్ ఇచ్చారంటే వాడు ఇట్లా అడ్మిన్ యాక్సెస్ యాడ్ చేసుకుంటే వాడు ఏదైనా చేసేదానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇట్లా మీరు చేయకూడదనమాట. ఐఏఎం ఫుల్ యాక్సెస్ కాదు వాడికి ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేయాలి అనంటే ఎంఎఫ్ఏ రిలేటెడ్ పర్మిషన్సే ప్రొవైడ్ చేయాలి. సో ప్రెజెంట్ నేను ఏం చేస్తానంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అండ్ ఐఏఎం ఫుల్ యాక్సెస్ 2 కూడా రిమూవ్ చేసేస్తాను. క్లిక్ ఆన్ రిమూవ్ పాలిసీస్. ఓకే. సో దిస్ ఈస్ ఫైన్. హోప్ ఐ థింక్ లైక్ యూజర్ పాలిసీస్ ఇవన్నీ ఎట్లా వర్క్ అవుతున్నాయి అనేటువంటిది క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ క్లారిటీ వస్తే యెస్ అని, లేకపోతే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే క్వెరీస్‌ని మీరు చాట్‌లోనైతే యాడ్ చేయండి. సో దెన్ ఇది అయిన తర్వాత గ్రూప్స్ కూడా క్రియేట్ చేద్దామండి. యెస్. యెస్. సో ధరణి గారు యూజర్‌కి, రీజియన్‌కి ఎటువంటి డిపెండెన్సీ ఉండదు. మీకు నార్మల్ రూట్ యూజర్‌లో ఎట్లా రీజియన్ సెలక్షన్ అయితే ఉందో ఐఏఎం యూజర్ కూడా అన్ని రీజియన్స్‌కి యాక్సెస్ ఉంటది. అన్‌లెస్ మీరు ఏదైనా రీజియన్స్‌కి డెనీ చేసేంత వరకు కూడా. ఓకే. సో రఘు గారు మీరు ఫస్ట్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చినప్పుడు రోల్ అనేటువంటిది క్రియేట్ చేసి ఆ రోల్‌కి మీరు EC2 ఫుల్ యాక్సెస్ ఇచ్చి ఆ ఫుల్ యాక్సెస్ రోల్‌ని
ఐఏఎం యూజర్ అసైన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే EC2 ఫుల్ యాక్సెస్ ఉంటుందండి అతనికి. ఒరిజినల్ పర్మిషన్స్ పోతది. ఏదైతే రోల్ అజ్యూమ్ చేసుకుంటున్నాడో ఆ రోల్ పర్మిషన్స్ మాత్రమే అతనికి అజ్యూమ్ అవుతాయి. సో, ఈ పాలిసీస్ అన్ని మనం ఎట్లా కస్టమ్‌గా క్రియేట్ చేసుకోవాలనేటువంటిది అప్‌కమింగ్ సెషన్స్‌లో మనం చూస్తామండి. అక్కడ మీకు దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దిస్ ఈస్ ఓన్లీ బేసిక్ సెషన్ అబౌట్ ద ఐఏఎం. సో, కెన్ వి ఇనాక్టివ్ ద యూజర్? సో, ఇనాక్టివ్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఆర్ ఇనాక్టివ్ అయినా చేయొచ్చండి. లేకపోతే మీరు డిలీట్ అయినా చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ ఉన్న పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేసేసినా వాళ్ళు ఇక ఏమి కూడా చేయలేరండి. ఆర్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్‌లోకి వెళ్లి ఓకే. నేను ఒకసారి రూట్ అకౌంట్ నుంచి వెళ్తాను. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ టాబ్ ఉంటది. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ టాబ్‌లో మీరు కన్సోల్ యాక్సెస్‌ని మేనేజ్ చేయొచ్చండి. మీరు ఐదర్ డిజేబుల్ చేసేస్తే వీళ్ళకి కన్సోల్ యాక్సెస్ రిమూవ్ అయిపోతదన్నమాట. సో, అట్లా మీరు వీళ్ళ యాక్సెస్‌ని కూడా డిజేబుల్ చేయొచ్చు. బ వితౌట్ డిలీటింగ్ ద యూజర్ అండి. పాసిబిలిటీ ఉంది. సో, యశ్వంత్ గారు ఇది మీకు లైవ్‌గా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. మీరు డెమోస్ చూడండి. డెమోస్ అయిన తర్వాత మీరు చెక్ చేయండి. లేదంటే వితిన్ ది స్టిప్యులేటెడ్ టైమ్‌లో కోర్స్ కంప్లీషన్ ఈస్ వెరీ డిఫికల్ట్. So, Shiva Rapol, IAM is free as per our earlier slide discussions. The IAM is completely free. IAM పాలిసీస్ మీరు బ్యాకప్ తీసుకోలేరు. సో, యూ హావ్ టు మీరు అది సమ్ ఆల్టర్‌నేటివ్‌గా కస్టమ్ సొల్యూషన్ మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఏం పాలిసీస్ ఉన్నాయనేటువంటిది మాత్రం మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే. సో, గ్రూప్స్ చూద్దామండి. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఐఏఎం యూజర్ వచ్చేసి అడ్మిన్ యూజర్ ఒకడున్నాడు. దెన్ ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. యూజర్ గ్రూప్స్. క్రియేట్ గ్రూప్. అడ్మిన్ గ్రూప్. అడ్మిన్ గ్రూప్ ఉంది. అడ్మిన్ గ్రూప్‌లో ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఏవైతే యూజర్స్ ఉన్నారో ఐఏఎం యూజర్స్ అన్నీ మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తదండి. ఇందులో నుంచి మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళు మీరు యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒకరిని యాడ్ చేయొచ్చు. అడ్మిన్ యూజర్ ఉన్నాడు. అండ్ వాళ్ళ పర్మిషన్స్ కూడా నేను ఇక్కడి నుంచి యాడ్ చేయొచ్చు. ఆర్ పర్మిషన్స్ ఇది ఆప్షనల్ అండి. ఖచ్చితంగా యాడ్ చేయాలని ఏమి లేదు ఇక్కడ. సో, ఒకసారి కిందకి వద్దాం. క్రియేట్ గ్రూప్. గ్రూప్ క్రియేట్ అయింది. సో, అడ్మిన్ గ్రూప్‌లోకి వెళ్తే మీకు డిఫాల్ట్‌గా ఒక యూజర్ మనం యాడ్ చేసాం కాబట్టి ఆ యూజరే ఇక్కడ కనిపిస్తున్నాడు. సో, లేదు మనకు న్యూ యూజర్‌ని యాడ్ చేయాలి అన్న న్యూ యూజర్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ పర్టిక్యులర్ గ్రూప్‌కొచ్చేసి మీకు పర్మిషన్స్ అనేటువంటిది కూడా మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా మేనేజ్ చేసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ మీకు యాడ్ పర్మిషన్స్ ఉంది. సేమ్ ఐఏఎం యూజర్‌కి ఉన్నట్టే. క్లిక్ ఆన్ అటాచ్ పాలిసీస్. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. యాడ్ పర్మిషన్స్. సో, అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అయితే యాడ్ చేసాం. ఈ గ్రూప్‌కి యాడ్ చేసామండి. యూజర్‌కి యాడ్ చేయలేదు మనం. యూజర్స్‌లోకి వెళ్తాను. మళ్ళీ అడ్మిన్ యూజర్‌లో మీకు చూపిస్తానండి. సో, ఇక్కడ మీకు చెక్ చేస్తే ఐఏఎం ఫుల్ యాక్సెస్ ఉంది ఓకే. ఇది మీకు డైరెక్ట్‌గా అటాచ్ చేస్తుంది. ఐఏఎం యూజర్ చేంజ్ పాస్వర్డ్ ఉంది. ఇది ఓకే. ఇది డైరెక్ట్‌గా అటాచ్ చేస్తుంది. ఇది వచ్చేసి మీకు గ్రూప్‌లో ఉన్నటువంటి పర్మిషన్ మీకు ఇన్‌హెరిట్ అయింది. ఫ్రమ్ అడ్మిన్ గ్రూప్ నుంచి కూడా ఇది మీకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటువంటిది వచ్చింది. సెకండ్ యూజర్ క్రియేట్ చేద్దామండి. సో, యాడ్ యూజర్స్. అడ్మిన్ యూజర్ 2. ప్రొవైడ్ కన్సోల్ యాక్సెస్. అండ్ ఇప్పుడు ఈ ఆప్షన్ తీసేస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ ట్యాబ్‌ని మనం యూజ్ చేసుకుంటాం. లేదంటే మనం అటాచ్ పాలిసీస్ డైరెక్ట్‌లీ యూజ్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ మన దగ్గర గ్రూప్ ఉంది కాబట్టి అడ్మిన్ గ్రూప్. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. సో, యూజర్ క్రియేషన్ అయితే జరిగింది. ఈ యూజర్‌కి డైరెక్ట్‌గా మనం పాలిసీ అటాచ్ చేయలేదండి. గ్రూప్‌లో ఉన్నటువంటి పాలిసీసే ఇన్‌హెరిట్ అవుతాయి. సో, ఇప్పుడు మన సెకండ్ యూజర్ ద్వారా నేను లాగిన్ అవుతాను. సో, సెకండ్ యూజర్ ద్వారా నేను లాగిన్ అయ్యేదానికి మళ్ళీ సెకండ్ కంటైనర్ క్రియేట్ చేస్తానండి. న్యూ కంటైనర్. సో, admin user 2, some different color, click on OK, come back, admin user 2, న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. సో, ఇక్కడ వచ్చేసి రూట్ అకౌంట్‌లో కనిపించినటువంటివి ఇప్పుడు డిఫరెంట్‌గా లాగిన్ అవ్వాలి. ఇదే యూఆర్ఎల్ అస్తమాటు యూజ్ చేసుకోవాలంటే ఇదే యూఆర్ఎల్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు న్యూ ట్యాబ్‌లోకి వెళ్లి మనకి జనరిక్‌గా ఉన్నటువంటి యూఆర్ఎల్ ఏంటి అనంటే console.aws.amazon.com. ఇది మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా సైన్ ఇన్ లింక్ అయితే వెళ్తుంది. సో,
చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయింది ఏమీ లేదు కాబట్టి మనకి ఇక్కడ సైన్ ఇన్కి వచ్చింది. ఇక్కడ రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నారా, ఐఏఎం యూజర్ ద్వారా లాగిన్ అవుతారు. ఐఏఎం యూజర్ కాబట్టి ఐఏఎం యూజర్. ఇప్పుడు మన దగ్గర అకౌంట్ ఐడి తీసుకుందాం. అకౌంట్ ఐడి, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దెన్ ఇప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండి. అడ్మిన్ యూజర్ 1 అండ్ అడ్మిన్ యూజర్ 1 కాపీ చేసుకుందాం. పాస్వర్డ్, ఓకే. అడ్మిన్ యూజర్ 2 తోడు కూడా మనం లాగిన్ అయ్యాం. అడ్మిన్ యూజర్ 2 అని మనకి క్లియర్‌గా కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు S3కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి ఎట్లా గ్రూప్ నుంచి యాడ్ అయినాయండి. ఇదే సేమ్ గ్రూప్‌లోకి మీకు ఏదైతే యూజర్స్‌ని యాడ్ చేస్తారో, ఎంతమంది యూజర్స్‌ని అయితే యాడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మీకు సేమ్ యాక్సెస్ అయితే అప్లై అవుతుందండి. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ మీకు సిమిలర్‌గా కూడా అప్లై అవుతుంది. ఇట్లా మీ గ్రూప్స్ అనేది నథింగ్ అండి. ఐఏఎం యూజర్స్ మనం ఎట్లా అయితే ఒక సింగిల్ ప్లేస్ నుంచి పర్మిషన్స్ అన్ని గ్రూప్ ఆఫ్ యూజర్స్‌కి మేనేజ్ చేసుకోవాలన్నప్పుడు మనం గ్రూప్స్ అనేవి యూజ్ చేసుకుంటూ కూడా ఉంటాం. సో ఇది మనకి గ్రూప్స్ గురించి. గ్రూప్స్ గురించి ఎందుకంటే పెద్ద ఏమీ ఉండదు. ఇది మనకి ఈజీ టాపికే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోల్ అండ్ పాలిసీ? రోల్ ఈస్ అన్ ఐడెంటిటీ, పాలిసీ ఈస్ అన్ ఆథరైజేషన్. ఐడెంటిటీస్‌లో మీకు యూజర్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటారు. రోల్స్ కూడా ఐడెంటిటీ కిందే వస్తాయి. పాలిసీ ఏంటంటే మీకు పర్మిషన్స్ ఇవ్వాలి అంటే పాలిసీ కావాలి. ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ యాడ్ చేస్తే పర్మిషన్స్ ఎట్లా వస్తుందో, రోల్ పైకి కూడా మనం సేమ్ పాలిసీస్ అప్లై చేయాలండి. ఫర్ వన్ యూజర్ మాక్సిమం హౌ మెనీ పాలిసీస్ వీ కెన్ అటాచ్? మాక్సిమం 10 పాలిసీస్ వరకు అటాచ్ చేసుకోవచ్చు. రోల్స్ అనేటువంటి మీరు అసైన్ చేయవలసిన అవసరం లేదండి. రోల్స్ ఎక్కడ కూడా మన యూజర్ పైన అసైన్ చేయం. అది మనం రోల్స్ పైన డెమో చేస్తున్నప్పుడు చూద్దాం. సో పుష్పక్ గారు, వాట్ హ్యాపెన్స్ టు ద బకెట్ ఇఫ్ యూ రిమూవ్ రిలేటెడ్ పాలిసీ ఫర్ ద యూజర్ హూ క్రియేటెడ్ ఇట్? బకెట్ అయితే అక్కడే ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అడ్మిన్ యూజర్ 2లో ఉన్నా. బట్ స్టిల్ ఐ కెన్ సీ ద లేటెస్ట్ బకెట్ విచ్ ఐ క్రియేటెడ్ అండి. క్రియేషన్ డేట్ నేను ఫిల్టర్ చేస్తే లేటెస్ట్ బకెట్ నాకు కనిపిస్తది. ఈ బకెట్ ఇక్కడే ఉంటది. సో బకెట్ డిలీట్ అయిపోవడం, వీటికి యాక్సెస్ పోవడం ఇటువంటిది ఏమీ కూడా ఉండదు. ఆ పర్టిక్యులర్ యూజర్ చూడలేడు గానీ, బట్ రూట్ యూజర్ గానీ, వేరే ప్రివిలేజ్ ఉన్న యూజర్ గానీ చూడగలుగుతారు. So Lakshminarayana, like possibility to add one user to అనదర్ వన్ యూజర్ టు మల్టిపుల్ గ్రూప్స్. ఎస్, మల్టిపుల్ గ్రూప్స్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ గ్రూప్స్‌లో అప్లై చేసినప్పుడు ఏమవుతది అంటే, ఒక గ్రూప్‌కి అంటే ఆ గ్రూప్స్ అన్ని పర్మిషన్స్ కన్సాలిడేట్ చేస్తాడు ఏడబ్ల్యూఎస్ వాడు. ఫస్ట్ గ్రూప్‌లో ఐఏఎం పర్మిషన్స్ ఇచ్చి, సెకండ్ గ్రూప్‌లో EC2 పర్మిషన్స్ ఇచ్చి, థర్డ్ గ్రూప్‌లో S3 పర్మిషన్స్ ఇచ్చినా అవి 3 కన్సాలిడేట్ చేసి యూజర్ పైన ఉంటదండి. సో అప్పుడు ఆ యూజర్ ఏం చేస్తాడంటే, ఐఏఎం యూజర్ యాక్సెస్ చేయగలుగుతాడు, S3 యాక్సెస్ చేయగలుగుతాడు, EC2 కూడా యాక్సెస్ చేయగలుగుతాడు. అట్లా ఉన్న పర్మిషన్స్ అన్ని కూడా కన్సాలిడేట్ అవుతూ కూడా ఉంటది. సో మనం మోస్ట్‌లీ మనం తీసుకున్న డెమో కేసెస్ అన్ని కూడా కవర్ చేసాం. సో డెమో కేసెస్‌లో చెక్ చేస్తే మన దగ్గర లైక్ అడ్మిన్ యూజర్ క్రియేట్ చేశారు, పాలిసీ అటాచ్ చేసాం, పాలిసీని రిమూవ్ చేసాం, ఏం ఎర్రర్ వస్తుందో చెక్ చేసాం, ఎంఎఫ్ఏ ఎట్లా సెటప్ చేసుకోవాలనేటువంటి చెక్ చేసాం. దెన్ అడ్మిన్ గ్రూప్ క్రియేట్ చేసాం, పాలిసీ యాడ్ చేసాం, సెకండ్ యూజర్‌ని డైరెక్ట్‌గా యాడ్ చేసామండి. సో పర్మిషన్స్ కూడా చెక్ చేసాం, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేటువంటిదంతా కూడా చెక్ చేసాం. సో ఇట్లా మీకు గ్రూప్స్ అండ్ యూజర్స్ గురించి అయితే ఉంటదండి. అండ్ ఇది మీకు కన్సోల్ ద్వారా లాగిన్ అవ్వాలి అనంటే సో కన్సోల్ ద్వారా లాగిన్ అవ్వాలి అన్నప్పుడు మనకి ఇట్లా వర్కౌట్ అవుతదండి. కానీ మనకున్న అదర్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ ఉంది. ఏంటి అనంటే CLI నుంచి గాని, ప్రోగ్రామాటిక్ గాని లాగిన్ అవ్వాలి అనంటే మనకి యాక్సెస్ కీస్ అనేటువంటిది కావాలి. ఒకసారి యాక్సెస్ కీస్ గురించి, CLI గురించి కూడా మనం చూద్దామండి. సో చూసిన తర్వాత మనకు ఒక సేమ్ ప్రోగ్రామాటిక్ ఎట్లా కనెక్ట్ అవ్వాలనేటువంటిది కూడా ఒక ఐడియా వస్తది. సరే, యాక్సెస్ కీస్ తీస్తాను. సో కన్సోల్ ద్వారా లాగిన్ అవ్వాలి అనంటే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటదండి. ఇది ఇప్పటిదాకా మనం చెక్ చేసిందే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ పెద్ద CLI నుంచి గాని, SDK నుంచి గాని లాగిన్ అవ్వాలి అనంటే మీకు యాక్సెస్ కీస్ వస్తాయి. అగైన్ యాక్సెస్ కీస్ ఆర్ లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏనండి. కానీ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బదులు యాక్సెస్ కీ ఐడి ఉంటుంది.
సీక్రెట్ యాక్సెస్ కీ ఉంటుంది. ఇది మీకు చూస్తే సమ్ స్పెషల్ క్యారెక్టర్స్‌లో ఇట్లా మీకు కనిపిస్తూ కూడా ఉంటుంది. ఒక రాండమ్ క్యారెక్టర్స్‌తో రాండమ్‌గా జనరేట్ అయ్యి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీకు యూజర్ నేమ్ ఎట్లనైతే కామన్‌గా ఉంటుందో, ఇక్కడ కూడా మీకు యాక్సెస్ కీ అనేటువంటిది కామన్‌గానే ఉంటుంది. కానీ సీక్రెట్ కీని మీరు చేంజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. రొటేట్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. అట్లా మీకు పాసిబిలిటీ ఉంటుంది. అయితే మీకు కన్సోల్ ద్వారా లాగిన్ అవ్వాలి అనంటే మీకు వన్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్ మాత్రమే వస్తున్నాయి. అంటే ఒక యూజర్ నేమ్ అండ్ ఒక పాస్వర్డ్ మాత్రమే వస్తది. కానీ మీకు యాక్సెస్ కీస్ ఏంటి అనంటే 2 సెట్స్ వస్తాయండి. ఒక యూజర్‌కి 2 సెట్స్ ఆఫ్ యాక్సెస్ కీస్ వస్తాయి. దీనివల్ల ఏంటంటే మీకు ఒకే యాక్సెస్ కీ ఐడీ ఉంటది గానీ బట్ సీక్రెట్ యాక్సెస్ కీస్ 2 వస్తాయి. సో 2 యాక్సెస్ కీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ ఎ లిమిటేషన్. మోర్ దెన్ 2 అయితే మనం క్రియేట్ చేయలేమండి. సో యాక్సెస్ గురించి సింపుల్‌గా ఇట్లా ఉంటది. ఎందుకంటే పెద్ద ఏమీ ఉండదు. సో చూద్దాం ఇది కూడా. సో యాక్సెస్ కీస్‌లో బెస్ట్ ప్రాక్టీసెస్ చెక్ చేస్తే మనకి ఒకసారి మనం యాక్సెస్ కీకి సంబంధించిన సీక్రెట్ కీ పోయిందనుకోండి. సో దాన్ని మనం రీసెట్ చేసేటువంటి ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఏం చేయాలి అనంటే ఎగ్జిస్టింగ్ యాక్సెస్ కీని మీరు రిమూవ్ చేసి న్యూ యాక్సెస్ కీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకటే ఉంటే గనుక సెకండ్‌ది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు 2 సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా! సో ఆల్రెడీ 1 సెట్‌లో మీకు కీ పోయింది సీక్రెట్ కీ. అటువంటి టైంలో ఏం చేస్తారంటే యాక్సెస్ కీ 1ని మీరు డీయాక్టివేట్ చేసి యాక్సెస్ కీ 2ని క్రియేట్ చేసుకుంటారు. లేదా దీన్నే రిమూవ్ చేసేసి వేరే కీ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. యాస్ పర్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కీస్‌ని మనం ఎవరికీ కూడా షేర్ చేయకూడదండి. యాక్సెస్ కీస్ ఎప్పుడు కూడా మనకి రొటేట్ అవుతూ కూడా ఉండాలి. రొటేషన్ అంటే బేసికల్లీ ఏ 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో ఎప్పటికప్పుడు మీరు యాక్సెస్ కీస్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో రొటేట్ చేసినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కీని మీరు ఫస్ట్ ఇన్‌యాక్టివేట్ చేసి దెన్ ఒక న్యూ కీని తీసుకొని ఆ న్యూ కీని కాన్ఫిగర్ చేసుకొని ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఫైన్ అనుకుంటే అప్పుడు మాత్రం మీరు రిమూవ్ చేయాలి. లేదు ఒకవేళ సంథింగ్ ఈస్ రాంగ్ అనుకుంటే మీరు ఇన్‌యాక్టివ్ చేస్తున్నాను మళ్ళీ యాక్టివ్ చేస్తారు. ఎక్కడెక్కడైతే మీకు ఇష్యూస్ వస్తున్నాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఫిక్స్ చేసుకొని మీరు మళ్ళీ కూడా దీనప్పుడు డిజేబుల్ చేసి వేరొక న్యూ యాక్సెస్ కీ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి. సో దీనిపైన కూడా ఒకసారి డెమో చూద్దామండి. సో డెమో చూసినప్పుడు జస్ట్ సింపుల్ డెమో పెద్ద ఇక్కడ ఏమీ ఉండదు. సో ఫస్ట్ CLI డౌన్లోడ్ చేసుకోండి. CLI డౌన్లోడ్ చేసుకున్న లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో యూజర్ 1కి యాక్సెస్ కీస్ క్రియేట్ చేద్దాం. యూజర్ 2 కూడా యాక్సెస్ కీస్ క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ ఇవి మన లోకల్ మెషిన్‌లో కాన్ఫిగర్ చేసుకుందామండి. అండ్ కింద ఉన్నటువంటి కమాండ్స్ అనేటువంటివి మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం. సో AWS కాన్ఫిగర్ అనేటువంటి కమాండ్స్ ఏంటంటే మనం AWS CLI యూజ్ చేస్తున్నాం కాబట్టండి. AWS అనేటువంటిది యూజ్ చేసుకుంటాం. కాన్ఫిగర్ అనేటువంటిది ఏంటంటే మన క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి మన 2 యూజర్స్‌తో మన లోకల్ సిస్టమ్‌లో లాగిన్ అవ్వాలి అనంటే AWS కాన్ఫిగర్ ఇచ్చామనుకోండి సెకండ్ యూజర్ కూడా ప్రీవియస్‌గా యాడ్ చేసినటువంటి క్రెడెన్షియల్స్ ఓవర్ రైడ్ అయిపోతాయి. రీప్లేస్ అయిపోతాయండి. సో అందు గురించి మనకు అట్లా రీప్లేస్ కాకుండా ఏ యూజర్‌కి ఆ యూజర్ సెపరేట్‌గా క్రెడెన్షియల్స్ ఉండాలంటే మన ప్రొఫైల్ అనేటువంటిది యూజ్ చేస్తామండి. ప్రొఫైల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతదంటే ఆ పర్టిక్యులర్ సెకండ్ యూజర్‌కి రిలేటెడ్‌గా సెపరేట్‌గా క్రెడెన్షియల్స్ స్టోర్ అవుతాయి. సో ఇట్లా ఈ క్రెడెన్షియల్ ఈ కమెంట్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. చెక్ చేస్తాను. వీటన్నిటి పైన కూడా డెమో చేద్దాం. అప్పుడు మీకు CLI కూడా ఎట్లా యూజ్ చేయాలనేటువంటి ఒక ఐడియా అయితే వస్తుందండి. నేను ఒకసారి బ్రౌజర్ షేర్ చేస్తాను మీకు. సో బ్రౌజర్ నుంచి కూడా వీటిని చెక్ చేద్దురు గాని ఒకసారి. నేను సేమ్ ప్రీవియస్‌గా చూపించినటువంటి లింక్‌ని ఒకసారి నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. సో మీ బేస్డ్ ఆన్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి లైనక్స్ అయితే లైనక్స్, మాక్ అయితే మాక్, విండోస్ అయితే విండోస్ అండి. ఇక్కడ మీకు ఆల్రెడీ డౌన్లోడబుల్ ఫైల్స్ ఉంటాయి. MSA ఫైల్. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ నార్మల్ అప్లికేషన్స్ అండి. సో వన్స్ ఇది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి మీకు ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తాను. 1 మినిట్. సో ఫుల్ స్క్రీన్ ఒకసారి షేర్ చేస్తానండి. సో దట్ మన చేంజెస్ ఏమేమి చేస్తున్నాం అనేటువంటిది మీకు కూడా తెలుస్తుంది. CLI కాన్ఫిగరేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేటువంటిది ఐడియా వస్తుంది మీకు కూడా. సో ఓకే. సో ప్రెజెంట్ వచ్చేసి నేను బ్రౌజర్‌లో ఉన్నాను. ఒకసారి మీరు CLI అనేటువంటిది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు జస్ట్ మీ కమాండ్ ప్రాంప్ట్‌లోనండి. విండోస్ అయితే నార్మల్ మీ CMD ఉంటది కదండీ! మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ అవుతది. లేదా విండోస్ R తీసుకొని CMD తీసుకొని మీకు ఎంటర్ అవుతది. సో ఇట్లా మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు AWS అనేటువంటిది ఇచ్చి మీరు ఎంటర్ చేస్తే మీకు ఇట్లా AWS రిలేటెడ్ ఆప్షన్స్ గనుక చూపిస్తే మీకు CLI సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయినట్టు. లేకపోతే మీకు ఇన్‌స్టాల్ అవ్వనట్టు మీరు మళ్ళీ కూడా రీఇన్‌స్టాలేషన్ చేయాల్సి వస్తది. ఓకే. ఇది ఇన్‌స్టాల్ అయింది బానే ఉంది. ఇక్కడ మీకు AWS హెల్ప్ కమాండ్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. AWS స్పేస్ హెల్ప్ అండి.
AWS స్పేస్ హెల్ప్ చేస్తే సంథింగ్ ఏదో వస్తుంది, ఇవన్నీ కూడా మనకొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ పార్ట్ ఏముంటదంటేనండి ఎప్పుడు కూడా AWS ఉంటది. సెకండ్ పార్ట్ ఏముంటదంటే సర్వీస్ ఉంటదండి. ఇప్పుడు మనకి ఐఏఎం సర్వీస్ అయితే ఐఏఎం సర్వీస్ ఆర్ S3 అయితే S3. సో ఇవన్నీ కూడా ఉంచుదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎం తీసుకుంటాను. ఐఏఎం తీసుకున్నాను. బట్ ఇష్యూ చూపిస్తుందండి. సో ఇక్కడ మీకు ఆపరేషన్ అనేటువంటిది ఉండాలి. ఎవ్రీ ఐఏఎం కింద కూడా సమ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఒకసారి మనం ఐఏఎంలో హెల్ప్ అని చేద్దాం. AWS స్పేస్ ఐఏఎం స్పేస్ హెల్ప్ అండి. ఐఏఎం స్పేస్ హెల్ప్ చేసినప్పుడు అంటే మీకు ఐఏఎంలో ఉన్నటువంటి అవైలబుల్ కమాండ్స్ లిస్ట్ అంతా కూడా చూపిస్తున్నాడండి. సో మీరు స్పేస్ బార్ క్లిక్ చేసినప్పుడు మోర్ ఆప్షన్స్ చూపిస్తాడు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీకు క్రియేట్ గ్రూప్ కనిపిస్తుంది, క్రియేట్ యాక్సెస్ కీ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇంకా కిందకు వద్దాం, మళ్ళీ స్పేస్ క్లిక్ చేస్తున్నా. స్పేస్ 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 ఇక్కడ మీకు ఇవన్నీ కూడా జీలో కనిపిస్తున్నాయండి. మనం ఒకసారి ఎల్లోకి వద్దాం. ఎల్లో వస్తే మీకు లిస్ట్ గ్రూప్స్ కనిపిస్తుంది, లిస్ట్ యూజర్స్ కూడా కనిపిస్తుందండి. లిస్ట్ పాలసీస్, లిస్ట్ యూజర్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే కంట్రోల్ సి చేసి క్యాన్సిల్ చేసేసి AWS స్పేస్ ఐఏఎం స్పేస్ లిస్ట్ ఐఫన్ యూజర్స్ చేస్తున్నానండి. సో లిస్ట్ ఐఫన్ యూజర్స్ చేసినప్పుడు నాకు ఇష్యూ ఏమొస్తుందంటే అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్, బికాస్ నేను ఏ క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మీకు క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేయాలి అని అంటే AWS స్పేస్ కాన్ఫిగర్ అనేటువంటిది ఉందండి. సో ఇది నేను మీకు మళ్ళీ కన్సోల్లో చూపిస్తాను. సో AWS స్పేస్ కాన్ఫిగర్ చేద్దాం. AWS స్పేస్ కాన్ఫిగర్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాక్సెస్ కీస్ అడుగుతుందండి. మీరు చెక్ చేస్తే యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి ఇవన్నీ అడుగుతుంది 1 by 1. మనం అవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రెసెంట్ నేను ఇప్పుడు యాక్సెస్ కీస్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఏం లేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కన్సోల్కి వెళ్ళి కన్సోల్లో యాక్సెస్ కీస్ క్రియేట్ చేద్దామండి. ఐఏఎం యూజర్, రిటర్న్ టు యూజర్స్ లిస్ట్, అడ్మిన్ యూజర్ 1 ఉన్నాడు. అడ్మిన్ యూజర్ 1లోకి వెళ్ళి గో టు ద సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఇక్కడ మీకు కిందకి వస్తే యాక్సెస్ కీ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేస్తే CLI, AWS టూల్స్, పవర్ షెల్, SDKs ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. యూ కెన్ హ్యావ్ ఎ మాక్సిమం ఆఫ్ 2 యాక్సెస్ కీస్ అండి. సో క్రియేట్ యాక్సెస్ కీ, CLI చూస్ చేసుకోండి. ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఓకే, ప్రాబ్లం ఉండదు. ఐ అండర్స్టాండ్, జస్ట్ ఫర్ ద కన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సమ్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నా చేయకపోయినా ఒకటే. క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. యాక్సెస్ కీ క్రియేట్ అయింది, సీక్రెట్ కీ క్రియేట్ అయింది. సేమ్ దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో లెట్స్ కాపీ ద యాక్సెస్ కీ, CLIకి వెళ్దాం. దెన్ కాపీ ద సీక్రెట్ కీ, ఇది కూడా పేస్ట్ చేయండి. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ మీకు రీజన్ అనేటువంటి మీరు కాన్ఫిగర్ చేయాలండి. ఇక్కడ రీజన్ వచ్చేసి మీరు ఏ ముంబైయో చాలా మంది కాన్ఫిగర్ చేస్తూ ఉంటారు. ముంబై కానీ, నార్త్ విర్జీనియా అని కానీ చాలా మంది కాన్ఫిగర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇవ్వాల్సిన నేమ్ కదండి, కోడ్ ఇవ్వాలి. కోడ్ ఏంటంటే ముంబై రీజన్ కోడ్ AP-South-1. ఒకవేళ మీ కోడ్ కనుక ఐడియా లేకపోతే AWS కన్సోల్కి వెళ్ళి మీరు ఇక్కడ రీజన్ డ్రాప్ డౌన్ కనుక క్లిక్ చేస్తే మీకు రీజన్స్ లోడ్ అవుతాయి. ఇక్కడ మీకు ఏదైతే రైట్ సైడ్ కోడ్ పార్ట్ ఉందో ఆ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. ఏ రీజన్ యూస్ చేయాలనుకున్నారో ఆ రీజన్ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. రైట్. సో రీజన్ కాన్ఫిగర్ చేస్తానండి. అండ్ ఇక్కడ మీకు డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి మనకు JSON ఫార్మాట్, టేబుల్ ఫార్మాట్ ఇవన్నీ ఉంటాయి. బట్ JSON అనేటువంటి తీసుకుందాం. సో JSON. ఇప్పుడు మనకు క్రెడెన్షియల్స్ అయితే కాన్ఫిగర్ అయ్యాయి. అడ్మిన్ యూజర్కి అడ్మిన్ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ నుంచి యాడ్ చేసినవి. మీకు అడ్మిన్ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వస్తాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ కమాండ్ రన్ చేస్తాను. AWS IAM లిస్ట్ యూజర్స్. మనకి 2 యూజర్స్ ఉన్నారు. 2 యూజర్స్ లిస్ట్ మనకి చూపించాలని. లెట్స్ ఎంటర్. సో చూస్తే మీకు యూజర్స్ కనిపిస్తున్నారు. యూజర్స్లో అడ్మిన్ యూజర్ నేమ్, అడ్మిన్ యూజర్ 2 2 యూజర్స్ వచ్చినాయి. ఇట్లా మీరు యాక్సెస్ కీని కాన్ఫిగర్ చేసినా మీకు ఇట్లా వస్తుంది. సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్రెడెన్షియల్స్ యాడ్ చేసాం, బాగానే ఉంది. ఈ క్రెడెన్షియల్స్ నా లోకల్ సిస్టమ్స్లో ఎక్కడ సేవ్ అవుతున్నాయి? ఎక్కడ సేవ్ అవుతున్నాయి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు ఏదైతే యూజర్తో లాగిన్ అయ్యి ఉన్నారో ఆ యూజర్ రిలేటెడ్ ఫోల్డర్లో మాత్రమే మనకి ఈ క్రెడెన్షియల్స్ అనేవి సేవ్ అవుతూ కూడా ఉంటాయి. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ విండోస్ R తీసుకోండి, CMD తీసుకోండి. CMDలో ఇక్కడ ఏం చేస్తారనంటే మీరు CD స్పేస్ .aws చేయండి. .aws అనేటువంటి ఒక ఫోల్డర్ మీకు క్రియేట్ అవుతుంది. సో .aws.aws లో మీరు డైరెక్టరీ అంటే విండోస్లో లిస్ట్ చూపిస్తుంది కదండి. సో dir చేస్తే ఇందులోని ఫైల్స్ అని మీకు చూపిస్తారు. మీకు ఇందులో 3 ఫైల్స్ కనిపిస్తాయి, CLI, config, credentials అని. ఇక్కడ ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఫైల్లోనే మీకు క్రెడెన్షియల్స్ స్టోర్ అయి ఉంటాయి. దీన్ని మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలంటే నోట్ ప్యాడ్ యూస్ చేద్దాం. నోట్ ప్యాడ్ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న సేవ్ అయిన క్రెడెన్షియల్స్ మీకు కనిపిస్తాయి. సో చూస్తే మీకు
ఒక డిఫాల్ట్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది, యాక్సెస్ కీ ఐడి కనిపిస్తుంది, సీక్రెట్ యాక్సెస్ కీ కనిపిస్తుంది. ఈ ప్లేస్‌లో మీ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా సేవ్ అయ్యి ఉంటాయండి. మళ్ళీ మీరు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేస్తే ఇవే మీకు ఓవర్ రైడ్ అయిపోతాయండి. ఎందుకంటే ఇవి డిఫాల్ట్ కాబట్టి. సో, అందు గురించి అట్లా ఓవర్ రైడ్ కాకుండా ఉండాలి అనంటే, బట్ స్టిల్ మన సెకండ్ యూజర్‌ని యాడ్ చేయాలి అనంటేనండి, అప్పుడేం చేస్తారంటే మీరు ఏడబ్ల్యూఎస్ స్పేస్, కాన్ఫిగర్ స్పేస్, దెన్ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రొఫైల్ యాడ్ చేస్తారండి. అప్పుడు మీకు ప్రీవియస్‌గా డిఫాల్ట్ అని ఉన్నటువంటి ప్రొఫైల్‌లో వేరొక ప్రొఫైల్ నేమ్ క్రియేట్ అవుతది. సో, లెట్స్ యాడ్ అడ్మిన్ యూజర్ 2, క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు సెకండ్ యూజర్‌కి సంబంధించిన యాక్సెస్ కీ, సీక్రెట్ కీని యాడ్ చేస్తానండి. సో, యూజర్స్, అడ్మిన్ యూజర్ 2, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, యాక్సెస్ కీస్, కమాండ్ లైన్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. సేమ్ ఇవి కూడా కాపీ చేసుకొని సేమ్ ప్రీవియస్ లాగానే సేవ్ చేద్దామండి. పేస్ట్, కాపీ ద సీక్రెట్ యాక్సెస్ కీ, దెన్ పేస్ట్ ద సీక్రెట్ కీ. ఇక్కడ కూడా రీజన్ అండి AP-South-1, అవుట్‌పుట్ ఈస్ JSON. రైట్? ఇట్లా మనం కాన్ఫిగర్ చేసుకొని ఎంటర్ చేస్తే ఇప్పుడు ఇది కూడా కాన్ఫిగర్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే .aws ఫోల్డర్‌లో నోట్‌ప్యాడ్‌లోకి వెళ్లి క్రెడెన్షియల్స్ అనేటువంటి ఫైల్‌ని నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు చెక్ చేస్తే డిఫాల్ట్ అని ఒకటి కనిపిస్తుంది, అడ్మిన్ యూజర్ కూడా కనిపిస్తుంది. అడ్మిన్ యూజర్ ఈస్ ఎ సెకండ్ ప్రొఫైల్ క్రియేటెడ్ అండి. సో, ఇట్లా 2 క్రెడెన్షియల్స్ కూడా సేవ్ చేయాలంటే CLL మీరు ప్రొఫైల్ అనేటువంటిది యూజ్ చేయాలి. మరి సెకండ్ యూజర్‌తో మీరు కమాండ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎట్లా చేస్తారండి? AWS స్పేస్, IAM స్పేస్, లిస్ట్-యూజర్స్. ఇట్లా మీరు చేసినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఏ యూజర్‌తో మీరు లాగిన్ అయ్యారా అనేటువంటిది మీకు తెలియాలి అనంటే, సో, ఈ ఒక్క కమాండ్ ఒకటి గుర్తుంచుకోండి. STS అంటే సింపుల్ టోకెన్ సర్వీస్. get-caller-identity. ఇదేం చేస్తదంటే మీరు ప్రెజెంట్ ఏ యూజర్‌తో లాగిన్ అయ్యారు అనేటువంటిది ఇక్కడ మీకు డిఫైన్ అవుతదండి. క్లిక్ ఆన్ ఎంటర్. అడ్మిన్ యూజర్‌తో లాగిన్ అయ్యారు అని వస్తుందండి. సేమ్ ఇదే కమాండ్‌ని మన ప్రొఫైల్ యాడ్ చేసి ప్రొఫైల్ అడ్మిన్ యూజర్ 2 ఇస్తే ఇప్పుడు సెకండ్ యూజర్‌కి సంబంధించిన యాక్సెస్ కీస్ యాడ్ అవుతాయండి. సో దట్ అడ్మిన్ యూజర్ 2 నుంచి కాల్ అవుతది కాబట్టి ఈ యూజర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకొస్తాయన్నమాట. సో, ఇట్లా మీరు CLI కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, నార్మల్లీ CLI యూజ్ చేసేదానికి మీకు AWSలో రిఫరెన్స్ డాక్యుమెంట్ వచ్చేసి AWS CLI రిఫరెన్స్ అని టైప్ చేస్తే దాని రిఫరెన్స్ అంతా కూడా మీకు కనిపిస్తది. CLI రిఫరెన్స్. సో, జస్ట్ మీరు ఇవాళ ఎక్స్‌ప్లోర్ చేయండి CLI గురించి. సో, కిందకొస్తే AWS కనిపిస్తుంది. దెన్ మీకు AWS CLIలో ఉన్నటువంటి అన్ని అవైలబుల్ సర్వీసెస్ లిస్ట్ ఇక్కడ మీకు ఉంటదండి. ఇక్కడ నుంచి మీరు IAM ఫిల్టర్ చేసుకొని IAM కనిపించింది. IAM. సో, లోపలికి వెళ్తే IAMలో ఉన్నటువంటి అన్ని కమాండ్స్ మీకు కనిపిస్తదండి. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ కమాండ్ యూజ్ చేస్తున్నారు అనేటువంటి చెక్ చేసుకొని మీరు జస్ట్ మీరు ఇవాళ ట్రై చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో, ఇన్ కేస్ ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు చాట్‌లోనైతే యాడ్ చేయండి. ఆర్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, హౌ టు ప్రొవైడ్ అలియాస్ నేమ్ టు ద రూట్ యూజర్ అకౌంట్ ఇది నేను మళ్ళీ చెప్తానండి. బట్ నేను ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. సో, IAM యూజర్‌లోకి వెళ్తేనండి ఒకసారి బ్యాక్‌కొచ్చేస్తా నేను. నార్మల్ జస్ట్ IAMకి వెళ్దామండి. డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ ప్లేస్‌లో మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటదండి. అలియాస్, అకౌంట్ అలియాస్ అని చెప్పేసి. ఈ అకౌంట్ అలియాస్ ప్లేస్‌లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ డెవ్ అకౌంట్ RT అనేటువంటి నేను యాడ్ చేసుకున్నాను. సో, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నుంచి మీరు సెటప్ చేసుకోవచ్చండి. Sudhir, I will provide you the access for previous videos.
So Trilok, SAM is different, CLI is different. What is meant by inline policy? Inline policy గురించి మనం డిస్కస్ చేయలేదండి. సో ఇన్లైన్ పాలసీ గురించి అప్కమింగ్ సెషన్స్లో డిస్కషన్ చేస్తాము. సో అక్కడ మీకు దాని గురించి డీటెయిల్స్ వస్తాయి. సో శివాసి రాకేష్, నేను మీకు క్వశ్చన్స్ టైప్ చేస్తున్నాను సార్. ఇక్కడ జూమ్ లో చాట్ అనే దాని మీద క్లిక్ చేసి తర్వాత క్వశ్చన్ టైప్ చేయడం అక్కడే కదా? యా సేమ్ ప్లేస్ అండి. ఓకే, నేను కెన్ వి కంబైన్ రోల్స్ అని అడిగాను. అంటే 2-3 రోల్స్ ని కంబైన్ చేయడానికి మీ డౌట్? అదే అండి. లేదు, అట్లా చేయడానికి ఉండదండి. ఏ రోల్కి ఆ రోల్ సెపరేట్ గా ఉంటుంది. దాన్ని మనం మెర్జ్ చేయలేము, పాసిబిలిటీ లేదు. ఓకే, అండ్ డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్ మిస్ అయ్యాను నేను. మీ రికార్డింగ్ సెషన్ లో చూస్తే మీరు ఇనిషియల్ గా అకౌంట్ క్రియేట్ చేయడం AWS లో అవి చూపించలేదు కదా? చూపించాను, డే 3లో డిస్కస్ చేసామండి అది. డే 3 సెషన్. ఓకే, ఐ విల్ చెక్ అండ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ రాకేష్. ఓకే, సో కెన్ వి పుల్ డేటా ఫ్రమ్ AWS CLI ఇన్ ఎక్సెల్ ఫార్మాట్? టేబుల్ ఫార్మాట్లో మీరు పుల్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. సో JSON ఫార్మాట్ ఒకటే కాదు, టేబుల్ ఫార్మాట్, CSV ఫార్మాట్ ఉందండి. సో ఆ ఫార్మాట్స్లో మీరు పుల్ చేసుకోవచ్చు. సో శ్రీను గారు, మీ క్వశ్చన్ క్లారిటీ లేదు. శామ్ గురించి డెవలపర్ అసోసియేట్లో వస్తుందండి. శామ్ ఈజ్ రిలేటెడ్ టు డెవలపర్ అసోసియేట్, అక్కడ మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. బట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్లో మీకు శామ్ ఉండదు. సో ధరణి గారు, లైక్ ఇప్పుడు ఏదైనా పర్మిషన్ టెంపరీ వాయిస్ చాలా స్లో వస్తుంది. ఓకే, ఏదైనా పర్మిషన్ టెంపరీ ఇవ్వచ్చా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, ఫస్ట్ టైం లాగిన్. సో అది ఏదైనా టెంపరీగా ఇవ్వడానికి కుదురుతుందా? టెంపరీగా కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు, బట్ టెంపరీగా చేయాలి అంటే కస్టమ్ పాలసీ చేసుకోవాలండి. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నంతా కూడా AWS వాడు ప్రొవైడ్ చేసినటువంటి డిఫాల్ట్ పాలసీస్. కస్టమ్ పాలసీస్ లో మీరు అట్లా సెటప్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఎస్, ఓకే అండి. ఇంకోటి, ఇప్పుడు ఈ మామూలుగా మనం ఈ సీక్రెట్ కి జనరేట్ చేస్తాం కదా, సో యాక్సెస్ కీస్ అది కన్సోల్ ద్వారానే చేస్తామా, లేక ఇంకేదైనా అదర్ ఆల్టర్నేట్ ఉందా? కన్సోల్ ద్వారా చేయొచ్చు, లేకపోతే మీరు CLI ద్వారా నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, CLI ద్వారా కమాండ్స్ ఉన్నాయా అవి క్రియేట్ చేయడానికి? ఉన్నాయి. మీరు ఒకసారి నేను రిఫరెన్స్ డాక్యుమెంట్ చూపించాను కదండి, అందులో మీరు IAMలోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు క్రియేట్ యాక్సెస్ కీస్ అని ఒక కమాండ్ కనిపిస్తుంది. ఓకే, మీరు వాటి ద్వారా లాగిన్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ అది మీరు క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏదో ఒక IAM యూజర్ ద్వారా మీరు CLIలో లాగిన్ అయి ఉండాలి విత్ IAM యూజర్ పర్మిషన్స్ అండి. అప్పుడు ఆ యూజర్ కి మాత్రమే క్రియేట్ చేయడానికి అవుతుందా? లేదు, వేరే యూజర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తనకి IAM ఫుల్ యాక్సెస్ ఉందనుకోండి, వేరే యూజర్స్ కూడా క్రియేట్ చేయగలుగుతాడు. ఓకే, ఇట్లా ప్రొఫైల్ యూస్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎస్. ఇంకోటి, మీరు ఇంతకు ఫస్ట్ లో చెప్పారు లైక్ అలో డినై రెండు ఇవ్వచ్చు అనేసి. సో అప్పుడు డినై కి పర్మిషన్ ఉంటుందని. అంటే అది అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? లైక్ ఎప్పుడు ఇస్తాం అట్లా? మరి ఆ కేసు మీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. సో గ్రూప్ ఆఫ్ యూజర్స్ లో ఒక 10 యూజర్స్ ఉన్నారు. ఈ 10 యూజర్స్ లో కూడా నేను కొన్ని స్పెసిఫిక్ పర్మిషన్స్ అలౌ చేశాను, బాగానే ఉంది. గ్రూప్ పైన పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అండి. సో గ్రూప్ పైన పర్మిషన్ అలౌ చేశాను కాబట్టి 10 యూజర్స్ కూడా అలౌ అయింది. ఇందులో వన్ ఆఫ్ ద యూజర్ కి నేను యాక్సెస్ రిమూవ్ చేయాలనుకున్నా. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఆ ఒక్క యూజర్ దగ్గరికి వెళ్ళి నేను డెనీ అప్లై చేస్తానండి. అర్థమైందా మీకు? గ్రూప్ పైన కాదు, ఒక్క యూజర్ దగ్గరికి వెళ్ళి నేను డెనీ అప్లై చేస్తా. ఆ పర్టికులర్ యూజర్ కి గ్రూప్ మీద నుంచి ఎలా వచ్చినా, బట్ ఇక్కడ నేను స్పెసిఫిక్ గా డెనీ చేస్తాను కాబట్టి డెనీ హ్యాస్ మోర్ ప్రయారిటీ కాబట్టి ఆ పర్టికులర్ సర్వీస్ కి అతనికి ఆ యాక్సెస్ అయితే ఉండదండి. అప్పుడు గ్రూప్ కి ఇంపాక్ట్ అవుతుంది, ఓన్లీ యూజర్ కి ఇంపాక్ట్ అవుతుంది. యూజర్ కి మాత్రం ఇంపాక్ట్ అవుతుందండి. అవునండి, ఇది ఒక వన్ ఆఫ్ ద కేస్ కింద చెప్పుకోవచ్చు. ఇట్లా మీకు చూసుకుంటే మనం ఆలోచిస్తే మల్టిపుల్ కేసెస్ వస్తాయి రియల్ టైమ్ సినారియోస్ లో. యా, ఇంకోటి అంటే ఇప్పుడు ఇది యూజర్ ఇట్లా క్రియేట్ చేసినప్పుడు రీజియన్ తో లైక్ రిలేషన్ ఉంటుందా? ఉండదు. రీజియన్ తో రిలేషన్ ఏమి ఉండదు.
యూజర్ అన్ని మీరు కన్సోల్ ద్వారా లాగిన్ అయితే అన్ని రీజన్స్ ఎట్లా చూడగలుగుతున్నారు, యూజర్స్ కూడా అన్ని రీజన్స్ కూడా చేసుకోవచ్చండి. అన్లెస్ మీరు ఏదైనా ఒక ఐఏఎం పాలసీలో ఈ ఐఏఎం యూజర్ ఒక్క రీజన్ యాక్సెస్ చేయాలన్న స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్ పెడితేనే తప్ప నార్మల్గా అయితే అన్ని రీజన్స్ యాక్సెస్ చేయగలుగుతాడు. గ్లోబల్ యాక్సెస్ ఉంటుంది యూజర్. ఉంటుంది. ఎస్. ఓకే అండి, థ్యాంక్స్. ఓకే. మణికంఠ గారు. హాయ్ బ్రో, లైక్ మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, దాంట్లో సబ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసాం. క్రియేట్ చేసడానికి మళ్ళీ లేదు, ఓన్లీ వన్ లెవెల్. ఓకే ఓకే. And Varun garu, if two admins present in the company, is first admin able to delete the second admin? Yes, definitely. సో ఇక్కడ నథింగ్ కాల్డ్ as admin or నాన్ అడ్మిన్ అండి. మీకు ఆ సర్వీస్ రిలేటెడ్ పర్మిషన్ ఉంది, డిలీట్ చేయడానికి పర్మిషన్ ఉందంటే దెన్ యూ కెన్ డిలీట్ అండి. సో వితౌట్ సెకండ్ థాట్. హనుమంత్ గారు. హనుమంత్ గారు, మీ వాయిస్ రావట్లేదు. హలో, వినిపిస్తుందండి? ఎస్. ఓకే అండి. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి నాకు. చెప్పండి. సో బేసిక్గా మీరు ఫెడరేటర్ యూజెస్ అని చెప్పారు కదా, ఫెడరేటెడ్ యూజెస్. సో ఆర్గనైజేషన్లో అవి యూజ్ చేస్తాం కదా జనరల్గా, అంటే జనరల్గా యాక్టివ్ డైరెక్టరీతో కానీ ఎల్డాప్తో కానీ ఇంటిగ్రేట్ చేస్తాం కదా, జనరల్ ఇండివిజువల్ యూజర్స్ లేకుండా. సో అది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అదొక అది క్వశ్చన్. సిసాప్స్ లో వస్తుందండి. సిస్టమ్ ఆపరేషన్స్ ఆ పార్ట్ లో మనం ఇది డిస్కషన్ చేస్తాము. దాని గురించి ఒక డెమో కూడా మనం చేస్తాము. బట్ ఫస్ట్ పార్ట్ మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కాబట్టి ఇందులో మనం డిస్కస్ చేయమని సిసాప్స్ పార్ట్ లో అది డిస్కస్ చేస్తామండి. ఓకే ఓకే. సో ఈ కోర్సులో అయితే కవర్ అవుతుంది. ఓకే. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనము మీరు ఏడబ్ల్యూఎస్ రోల్ అన్నారు కదా, సో మనం అది జీసీపీలో సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి కదా, దాంతో కోరిలేట్ చేసుకోవచ్చు అంటే జస్ట్ లేదండి, రోల్స్ అనేది స్పెసిఫిక్ గా ఉంది ఏడబ్ల్యూఎస్ వరకు మాత్రమే. అజూర్ లో కూడా మీకు సర్వీస్ అకౌంట్స్ ఉన్నాయి, జీసీబీలో కూడా సర్వీస్ అకౌంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే వాటికి సెపరేట్ గా యాక్సెస్ కి సీక్రెట్ సెపరేట్ గా యూజర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది కానీ, బట్ అవి డిఫరెంట్ అండి. ఆ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో ఏంటంటే మీకు టెంపరీ క్రెడెన్షియల్స్ అనేటువంటిది ఒకటే వస్తుందండి. అవి మీకు టెంపరీ కాదు అక్కడ సర్వీస్ అకౌంట్స్ అనేటువంటి. బట్ మీరు ఒక టైం పెట్టుకుని ఆ టైంలో మీరు ఎక్స్పైరేషన్ పెట్టుకోవచ్చు, కానీ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్రెడెన్షియల్స్ మనకి జనరేట్ అవ్వవు. మీకు రోల్ ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ టెంపరీ క్రెడెన్షియల్స్. ఆటోమేటిక్గా టైం అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ వ్యాలిడ్ లాగిన్ ఉంటే కనుక మీకు మళ్ళీ క్రెడెన్షియల్ జనరేట్ అవుతుంది. అట్లా ఎవ్రీ 1 hour మనం కాన్ఫిగర్ చేస్తున్న దాన్ని బట్టి ఎవ్రీ 1 hour కి కూడా న్యూ క్రెడెన్షియల్స్ జనరేట్ అవుతూ ఉంటాయండి. సో దీనివల్ల యూస్ కేస్ ఏమైనా ఉందా అండి దీనిలో? అంటే మరి రోల్స్ ఎక్కడ యూజ్ చేస్తామని యూజ్ కేస్ ఏమన్నా? ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ లో డిస్కస్ చేసిన విధంగా ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ EC2 నుంచి మీరు S3 కనెక్ట్ అవ్వాలి అనుకున్నా, అది ఒక యూస్ కేస్ అవుతుంది. లేకపోతే ఫెడరేటెడ్ యూజర్స్ కి ఏ పాలసీస్ అప్లై అవ్వాలి అనేటువంటి రోల్స్ మీద ఉంటుందండి. సో అక్కడ కూడా రోల్స్ యూజ్ చేస్తాం. సో ఇట్లా 2 యూస్ కేసెస్ మనం చెప్పుకోవచ్చు. లేదా క్రాస్ అకౌంట్ యాక్సెస్, ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి వెళ్ళాలి అంటే వితౌట్ ఐఏఎం యూజర్ అండి, సెకండ్ అకౌంట్లో ఐఏఎం యూజర్ లేకుండా మీరు రోల్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఇది మనం అప్కమింగ్ నెక్స్ట్ కమింగ్ 4th day or 5th day లో ఈ ఐఏఎం రోల్స్ పైన డెమోస్ చేస్తామండి. క్రాస్ అకౌంట్ కి లేకపోతే టెంపరీ క్రెడెన్షియల్స్ ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం డెమోస్ చేస్తాం వీటిపైన. ఓకే, మేబీ డెమో చేసినప్పుడు ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తుంది. ఎస్. ఓకే ఓకే, అంతే అండి. సో ప్రజెంట్ అయితే ఈ 2 క్వశ్చన్. ఓకే. శ్రావణి గారు. హాయ్ అండి. సిఎల్ఐ బేసిక్ గా ఎవరు యూజ్ చేస్తారండి? ఏ రోల్ స్పెసిఫిక్? సిఎల్ఐ బేసికల్లీ అందరూ యూజ్ చేస్తారు. మేజర్ గా యూజ్ చేసేది వచ్చేసి క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఇంజనీర్స్ వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్
కన్సోల్ వెళ్ళి కాకుండా సిఎల్ఐ నుంచి కూడా మనకి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. వస్తాయి. అంటే మ్యాండేటరీగా సిఎల్ఐ నుంచే చేయాలని కాదు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు చిన్న ఆటోమేషన్ చేయాలనుకోండి. అక్కడ వాళ్ళు ఆ పర్టిక్యులర్ క్వెరీ ద్వారా, కమాండ్ ద్వారా అవుట్‌పుట్ తెచ్చుకుంటారండి. సో, అట్లా ఆటోమేషన్స్‌లో కూడా మనం ఇది యూజ్ చేసుకుంటూ ఉంటాం సిఎల్ఐ అనేటువంటిది. ఓకే. డైరెక్ట్ ఐ మీన్ ఆటోమేటిక్‌గా సిఎల్ఐకి లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన అవుట్‌పుట్ వాటెవర్ ఫార్మాట్ దే నీడ్ తీసుకోవడానికి. అవునండి. ఓకే. దెన్ నార్మల్‌గా అన్ని మేబీ డెవలప్‌మెంట్ పర్స్‌పెక్టివ్ ఎస్‌డీకే ఏ ఏ ఏ స్పెసిఫిక్ సర్వీసెస్‌కైనా కవర్ చేస్తారా అండి? మామూలుగా ఇక్కడ కవర్ అవ్వదా? ఎస్‌డీకే మన కోర్స్‌లో అవసరం ఉండదండి. ఓకే. ఈవెన్ డెవలపర్‌కి కూడా ఎస్‌డీకే ఎట్లా యూజ్ అవుతది, ఎట్లా యాక్సెస్ చేస్తారనే నీడ్ ఉండదిక్కడ. ఓకే. డెవలపర్ పర్స్‌పెక్టివ్‌గా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ వరకు మాత్రం మనకు సర్టిఫికేషన్‌లో వస్తదండి. ఓకే. డెవలపర్ సర్టిఫికేషన్‌లో. యాహ్! బట్ స్పెసిఫిక్‌గా పైథాన్ మీద బోటో 3 ఒకటి మనం చూస్తాము. కొన్ని లాంబ్డా డిస్కస్ చేస్తున్నప్పుడు, ఆటోమేషన్స్ చేస్తున్నప్పుడు పైథాన్ మీద బోటో 3 యూజ్ చేసే వరకు మాత్రం కాన్ఫిగర్ చేసుకోవడం, ప్రోగ్రామాటిక్‌గా ఎట్లా ఒక సర్వర్‌ని స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం ఇవన్నీ కూడా చూస్తామండి అక్కడ. ఓకే. యూజింగ్ పైథాన్. ఓకే. యూజింగ్ పైథాన్. యెస్. ష్యూర్ అండి. థాంక్స్ అండి. ఓకే. యాహ్! సో, ఓకేనండి. ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ అండి. విల్ కనెక్ట్ అగైన్ ఇన్ ద టుమారో సెషన్.